దానియేలు 3వ అధ్యాయం 1 నుండి 18వ వచనం. Daniel chapter 3 verses 1 to 18. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానములో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వార్లారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా వీణే, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, వీణే, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైని కొండెములు చెప్పి రాజగు నెబుకద్నెజరు నొద్ద ఇలాగు మనవి చేసిరి: రాజు చిరకాలము జీవించునుగాక. రాజా తాము షద్రకు, మెషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును, మేషాకును, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞీయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను: షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? షద్రకును, మెషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి: నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మరొకసారి మేము మీ వాక్యమును ధ్యానపూర్వకముగా నేర్చుకోవడానికి బైబిల్ స్టడీలో కూడి ఉండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మీ వాక్యమును మాకు తెరవండి. మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యమును మేము గ్రహించడానికి, దాన్ని విశ్వసించడానికి, అంగీకరించడానికి, అవలంబించడానికి మాకు కృప దయచేయమని, ఈ వాక్య సారము మా జీవితాలను చక్కదిద్దునట్లు మీరు కృప చూపించమని, అపవాది క్రియలన్నింటినీ లయపరచండి. మీ ఆత్మ కార్యము జరిగించి
మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో 3వ అధ్యాయంలో మనం చదివినటువంటి భాగము, అక్కడ ఉన్నటువంటి అంశము స్టాండింగ్ స్ట్రైట్ ఆర్ ఫాలన్ ప్రాస్ట్రేట్. నేరుగా నిలబడి ఉన్నారా లేక నేలన సాష్టాంగ పడ్డారా, అది అంశం. సో 18 వచనాలు మనకున్న సమయంలో మనము క్లుప్తంగా ముఖ్యమైనటువంటి విషయాలను ధ్యానించి నేర్చుకోవడానికి సమయాన్ని వాడుకుందాం. 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం అనగానే అందరికీ 3 గుర్తుకొస్తారు: షద్రకు, మెషాకు, అబేద్నగో. అది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యము గాంచినటువంటి ఒక కథ. అంతేకాదు ఎంతో శక్తివంతమైనటువంటి కథ కూడా. సో దాన్ని అందరూ ఇష్టపడతారు అనేది మనకు తెలిసినటువంటి విషయమే. కాకపోతే దాంట్లో గంభీరమైనటువంటి విషయాలు ఉన్నటువంటి కథ లేకపోతే ఉదంతం అనేది కూడా బైబిల్ మనకు నేర్పిస్తోంది. దాంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడో అది మనకు తెలియజేస్తుంది. అండ్ దేవుని యందు మనము సరైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసము ద్వారా దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు మనలో మన ద్వారా చేస్తాడో అది కూడా మనకు తెలియచేస్తోంది. దానియేలు గ్రంథం యొక్క మూల విషయం ఏంటంటే గాడ్స్ సావరెనిటీ, దేవుని యొక్క సార్వభౌమత్వం. 2వ అధ్యాయంలో దేవుని యొక్క గొప్ప జ్ఞానాన్ని ఆయన ప్రదర్శించాడు. 3వ అధ్యాయంలో దేవుని యొక్క గొప్ప సామర్థ్యాన్ని, ఆయన యొక్క గొప్ప శక్తిని ఆయన మనకు చూపిస్తాడు. సో ప్రతి చోట ప్రతి అధ్యాయంలో కూడా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం చూడొచ్చు. అది మనకు చాలా గొప్ప బలాన్ని చేకూరుస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది, మనకు కష్ట సమయంలో మరి ఎంతో ఆదరణ దయచేసేటువంటి విషయం. దీంట్లో 2 భాగాలు మనం చూస్తాము. అంటే భక్తులు దాన్ని 3 భాగాలు చేశారు, 4 భాగాలు చేశారు. వారికి వచ్చినటువంటి తలంపును బట్టి అధ్యాయాన్ని వారు చేశారు. నేను 2 భాగాలు దాన్ని చేస్తాను. 1 నుండి 18వ వచనం వరకు ఒక భాగము, 19 నుండి 30వ వచనం వరకు 2వ భాగం. సో ఈ యొక్క 2 భాగాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిది 1 నుండి 7వ వచనం వరకు. మొదటి భాగంలో 1 నుండి 7వ వచనం వరకు ఫియర్ఫుల్ కమాండ్, భయంకరమైనటువంటి ఆజ్ఞ ఒకటి ఆ దేశంలో జారీ చేయబడింది. ఈ ఆజ్ఞను జారీ చేసినటువంటి వ్యక్తి రాజగు నెబుకద్నెజర్. రాజగు నెబుకద్నెజర్ అనేటువంటి 2 పదాలు మనం చదివినటువంటి 18 వచనాల్లో చాలాసార్లు రిపీటెడ్గా మనకు కనబడతాయి. సో ఇది రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఏంటది? 1వ వచనాన్ని మీరు గమనిస్తే, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించాను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. నా 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు రాజుగారు ఏం చేశారో దాని గురించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆయన ఒక పెద్ద బంగారు ప్రతిమను తయారు చేశాడు. దాన్ని బబులోన్లో ఉన్నటువంటి ఒక మైదానానికి పేరు దూరా, ఆ మైదానంలో నిలవబెట్టించాడు. అలా నిలవబెట్టించి దాని గురించినటువంటి ఒక ఆజ్ఞ దేశంలో ఆయన జారీ చేశాడు. ఆర్కియాలజిస్టులు అంటే ఈ యొక్క పురావస్తు శాస్త్రవేత్తలు కొంతకాలం క్రితము బబులోన్లో తవ్వకాలు చేసినప్పుడు బబులోన్కి సౌత్ ఈస్ట్లో ఒక పెద్ద మైదానాన్ని కనుగొన్నారు. ఆ పెద్ద మైదానంలో మరి దాదాపు చాలా విస్తారమైనటువంటి చదరంగము, ఇటుకలతో కట్టబడినటువంటి స్క్వేర్ని కూడా వారు కనుగొనడం జరిగింది. సో వారిలో ఎక్కువ మంది యొక్క అభిప్రాయం ఏంటంటే ఆ స్థలంలో బహుశా ఈ యొక్క విగ్రహాన్ని నెబుకద్నెజర్ నిలవబెట్టించి ఉండాలి. దానికి ఆనవాళ్లు అక్కడ వారికి కనబడుతున్నాయి. ఆ విగ్రహం యొక్క సైజ్ ఎంత? 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. అంటే 90 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు. నా దీని గురించి కొంతమంది బైబిల్ పండితుల మధ్యలో భిన్నాభిప్రాయం ఉంది. కొంతమంది 100 అడుగుల కన్నా ఎత్తు, 10 అడుగుల కన్నా వెడల్పు అని అంటారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ శాతము జనాభా గణితాన్ని చేసినప్పుడు డెసిమల్ని తీసుకుంటారు. కానీ ఆ టైంలో బబులోనియన్లు మరి ఆ రకంగా లెక్కగట్లేదు. వారి యొక్క లెక్కలు వేరుగా ఉండేవి. మరి దాన్ని ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు సెక్సగెసిమల్ అని అంటారు.
ఆ రకంగా మనం 10ల లెక్కను తీసుకుంటే వారు 60లతో ప్రారంభిస్తారు. అది ఏది ఏమైనప్పటికీ ఎక్కువ మంది ఒప్పుకునేటువంటి విషయం ఏంటంటే 90 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు, అంత పెద్ద విగ్రహాన్ని ఆయన చేయించాడు. ఎందుకంటే ఎవరు కూడా విగ్రహాన్ని మిస్ కాకూడదు. తన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని పరిపూర్ణంగా చూడాలి అండ్ దాని ద్వారా తనకు ఘనతను మహిమను తీసుకొని రావాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఈ విగ్రహం అంతా కూడా బంగారంతో చేయించాడా లేకపోతే బంగారు పూత పూయించాడా అన్నది కూడా మనకు సరిగ్గా తెలియదు. కాకపోతే అభిప్రాయం ఏంటంటే, ఎక్కువ మంది యొక్క అభిప్రాయం ఏంటంటే పూర్తిగా బంగారముతో చేయించేటువంటి సామర్థ్యము ఆయనకుంది, ఐశ్వర్యం ఆయనకుంది కనుక అలా చేసి ఉండొచ్చు. ఆ రోజుల్లో పురాతన దినాల్లో చాలా మంది చక్రవర్తులకు ఈ యొక్క అలవాటు ఉండేది. వారి యొక్క విగ్రహాలను లేకపోతే వారి యొక్క ఇష్ట దేవత విగ్రహాలను వారు అలా తయారు చేయించి పెట్టించేవారు. ఉదాహరణకు ఐగుప్తులో రామసేస్ II ఆయన తన యొక్క విగ్రహాన్ని పెట్టించాడు. థీబ్స్లో అమునాప్ III అనేటువంటి వ్యక్తి తన యొక్క విగ్రహాన్ని పెట్టించాడు. ఇక ప్రపంచంలో 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఒకటిగా పేరుగాంచినటువంటి కొలాసస్ ఆఫ్ రోడ్స్ అనేటువంటి విగ్రహము ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ పరిచయమే. ఇదైతే 105 అడుగుల ఎత్తున ఉండేటువంటి విగ్రహం. సో ఆ రోజుల్లో ఇది మామూలుగా సామాన్యంగా అందరూ చేసేటువంటి పని. అదే ప్రకారం నెబుకద్నెజర్ కూడా చేశాడు. హెరోడోటస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఆయన ఇంకొక విగ్రహాన్ని గురించి రాశాడు. బెల్ అనేటువంటి ఒక విగ్రహాన్ని వారు తయారు చేసినప్పుడు 800 తలాంతుల బంగారాన్ని వినియోగించారంటే 20 టన్నుల బంగారాన్ని వినియోగించారు. 20 టన్నులు అంటే మీకు తెలుసు అనుకుంటాను 2000 కేజీల బంగారాన్ని వినియోగించారు. ఇది ఇంకా చిన్న సైజు విగ్రహం. ఆ చిన్న సైజు విగ్రహానికే 20 టన్నులు వినియోగించారంటే ఇక నెబుకద్నెజర్ సైజు విగ్రహానికి మరి చాలా విస్తృత స్థాయిలో బంగారాన్ని వినియోగించి ఖర్చు చేసి ఉండాలి అన్నది వారి యొక్క అభిప్రాయం. ఎందుకని ఆయన బంగారంతో ఆ ప్రతిమను తయారు చేయించాడు? ఆయన 2 విషయాలు ఆయన దేశస్థులకు చెప్పాలనుకున్నాడు. ఒకటి, ఇది చాలా ముఖ్యమైనది. 2, దీనిలో నేనేంటో మీకు అర్థమవుతుంది. మనకు 2వ అధ్యాయంలో ఆయనకు ఒక కల వచ్చిందని, ఆ కల యొక్క మరి భావాన్ని దానియేలు ద్వారా ఆయన తెలుసుకున్నాడని లాస్ట్ లెసన్లో మనం నేర్చుకున్నాం. ఆ కలలో దేవుడు ఒక ప్రతిమను చూపించాడు. తల మాత్రం బంగారంగా ఉండింది, మిగతా భాగాలు వేరు లోహాలతో తయారు చేయబడ్డాయి. అండ్ దానియేలు ద్వారా నెబుకద్నెజర్కు చెప్పబడినటువంటి విషయం ఏంటంటే ఆ బంగారు శిరస్సు నీవు. సో నెబుకద్నెజర్ ఆ రోజు తర్వాత నుండి దాని గురించి బాగా ఆలోచించినప్పుడు ఆయనకు ఆ యొక్క కల భావాన్ని పూర్తిగా అంగీకరించడానికి మనస్సు ఒప్పలేదు. ఆయన ఎక్కడ ఇబ్బంది పడ్డాడంటే, నా రాజ్యం కొంతకాలం ఉంటుంది, తర్వాత ఇంకొక రాజ్యం వస్తుంది, తర్వాత ఇంకొక రాజ్యం వస్తుంది, తర్వాత ఇంకొక రాజ్యం వస్తుంది. అంటే నా రాజ్యం కలకాలం ఉండదు, నా అధికారం కలకాలం ఉండదు, నా పేరు కలకాలం ఉండదు, ఇది బాగా లేదు అని ఆయనకు బాధ కలిగిందనమాట. సో ఆ కల చేత ప్రేరేపించబడినప్పుడు ఆయన ఏమనుకున్నాడు? కేవలం శిరస్సు మాత్రమే బంగారంగా ఎందుకు ఉండాలి, మొత్తం అంతా బంగారంగా ఎందుకు ఉండకూడదు? సో దేవుడిచ్చిన కళ దేవుడికి మరి చెందినది, నాకు అనుకున్నది ఏంటో నేను చేసి చూపిస్తాను అని ఆలోచించిన తర్వాత ఆయన విగ్రహం అంతటిని కూడా ఆ యొక్క బంగారముతో చేయించాడు. సో దాంట్లో ఆయన ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే, నేను ఎప్పుడు చెక్కు చెదరను, నా యొక్క అధికారానికి ఎప్పుడు అంతం ఉండదు, నా రాజ్యమును ఎవరు నా దగ్గర నుండి తొలగించలేరు. దీన్ని ఏమంటారంటే దేవుడి యొక్క బహిర్గతమైనటువంటి చిత్తానికి వ్యతిరేకంగా అహంకారముతో నడుచుకోవడం. నెబుకద్నెజర్ ఆ పని చేస్తే అది పెద్ద తప్పు అనుకోవద్దు. కానీ దేవుడి యొక్క పిల్లలుగా గుర్తింపబడి దేవుని ప్రజలుగా చలామణి అవుతున్నటువంటి వారు దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు వారికి తెలియచేసిన తర్వాత కూడా దేవుడికి లోబడకుండా తమను అలా నిలదొక్కునేటట్టు, అంటే తమను ఎస్టాబ్లిష్ చేసుకునేటట్టు చాలాసార్లు ప్రవర్తిస్తుంటారు. సో మనలో నెబుకద్నెజర్ లక్షణము ఉంది అనేది మనము ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన దేవుడి దగ్గరికి వచ్చాడా, మారు మనసు పొందాడా, నిజమైనటువంటి విశ్వాసి అయ్యాడా? 2వ అధ్యాయంలో అయితే అవ్వలేదు. ఎందుకంటే 47వ వచనంలో మీరు చూస్తే నీ దేవుడు అని దానియేలుతో అంటున్నాడు. నా దేవుడు అనట్లేదు. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు అని చెప్పాడే తప్ప నా దేవుడు అనలేదు. తోమా లాగా యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో యేసును ముందు సందేహించాడు, శంకించాడు. కానీ యేసు యొక్క మహత్యాన్ని చూసిన తర్వాత తోమా ఆయనతో ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా అన్నాడు.
అవిశ్వాసి అయినటువంటి తోమా తరువాత విశ్వాసిగా మారాడు. కానీ నెబుకద్నెజర్ ఆ సమయానికి ఇంకా విశ్వాసిగా మారలేదు. సో నెబుకద్నెజర్ ఎవరికి ఒక సాదృశ్యముగా ఉన్నాడంటే, టెంపరరీ స్పిరిచువల్ డైవర్షన్ అనేది ఆయనలో మనకు కనబడుతుంది. ట్రూ కన్వర్షన్ ఆయనలో మనకు కనబడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే బహుశా ఇక్కడ ఉన్నటువంటి మీలో కూడా కొంతమంది టెంపరరీ స్పిరిచువల్ డైవర్షన్ అనేటువంటి ఎక్స్పీరియన్స్లో ఉండొచ్చు. మీలో ట్రూ కన్వర్షన్ అనేది ఇంకా జరిగి ఉండకపోవచ్చు. అదేంటో ఈ తర్వాత విషయంతో మీకు అర్థమవుతుంది. టెంపరరీ స్పిరిచువల్ డైవర్షన్ 2001లో WTC టవర్స్ పడినప్పుడు అమెరికా అంతటికి వచ్చింది. అమెరికా అంతా కూడా ఒక సంవత్సరము చర్చిలు నిండిపోయాయి, బైబిల్ స్టడీలు నిండిపోయాయి, బైబిల్లో కొనుగోళ్లు పెరిగిపోయాయి, అండ్ అన్ని ఛానళ్లను మూసేశారు. ఓన్లీ స్పిరిచువల్ ఛానల్స్కి జనాలు అతుక్కుపోయారు. దీన్ని ఏమంటారంటే టెంపరరీ స్పిరిచువల్ డైవర్షన్. మీరు హైవేల్లో పోతున్నప్పుడు ఒక బోర్డు ఉంటుంది, డైవర్షన్ అహెడ్ అని. సో నేరుగా కాకుండా కొంచెం అట్లా పోతారు. సో మన జీవితంలో కూడా మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఆ పరిస్థితుల ప్రభావం చేత మనం కొంచెం టెంపరరీ స్పిరిచువల్ డైవర్షన్లోనికి వస్తాం. అంటే కొంత భక్తి మార్గంలోనికి వస్తాం, కొంత ఆత్మీయతను కలిగి ఉన్నట్టు మనం ఉండే ప్రయత్నం చేస్తాం. అది నిజమైనటువంటి రక్షణ అనుభవం కాదు, అది ట్రూ కన్వర్షన్ కాదు. సో నెబుకద్నెజర్లో టెంపరరీ స్పిరిచువల్ డైవర్షన్ని మనం చూస్తున్నాం. ఒకప్పుడు మరి ప్యూరిటన్ భక్తునిగా పేరుగాంచినటువంటి జాన్ అవన్ దీని గురించి ఆయన చక్కగా వర్ణించాడు. ఆయన ఏమంటాడంటే, ఒక ప్రయాణికుడు తన దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు వెంటనే ఒక భయంకరమైనటువంటి తుఫాను ప్రారంభమైందనుకోండి, ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు వాడేం చేస్తాడు, ఒక ఇంటి కిందకో లేకపోతే ఒక చెట్టు కిందకో ఒక గూడు కిందకో పరిగెత్తి వాడి ప్రయాణాన్ని కాసేపు ఆపు చేసుకొని దాక్కుని శరణాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంతేకాని వాడి యొక్క ప్రయాణాన్ని పూర్తిగా నిలిపివేయట్లేదు. తుఫాను ఆగేంత వరకు వాడు నిలుస్తాడు. ఆ తరువాత వాడు చేయాల్సింది మరలా వాడు చేస్తాడు. అదేంటి అంటే, తుఫాను నిలిచిపోయిన తర్వాత ప్రయాణాన్ని మరలా కొనసాగిస్తాడు. ఇది పాపము అనేటువంటి బానిసత్వంలో బ్రతికేటువంటి ప్రతి మనిషి చేసేటువంటి సహజమైన విషయం అన్నమాట. వారి యొక్క పాపిష్టి ఇచ్చలను వెంబడిస్తూ ఆ దారిలో పోతూ ఉంటారు. సడన్ గా పరలోకం నుండి దేవుడు తన ధర్మశాస్త్రమును వారి మీదికి ఉరుము మెరుపులతో పంపినప్పుడు, ఆ యొక్క భయాన్ని కల్పించినప్పుడు వెంటనే వారు ప్రార్థన అనేటువంటి ఇంటి కిందికి పరిగెడతారు, లేకపోతే సంఘము అనేటువంటి గూడు కిందికి పరిగెడతారు, లేకపోతే ఆత్మీయత అనేటువంటి చోటకు పరిగెడతారు. కొంతకాలము అక్కడ ఉంటారు ఈ భయం తగ్గేంత వరకు. ఆ భయం తగ్గిపోయిన తర్వాత మరలా బయటకు వస్తారు, మరలా యథావిధిగా వారి యొక్క మార్గంలో ప్రయాణము ముందుకు చేస్తారు. మనం కూడా చాలాసార్లు అదే కదా చేసేది. బండి మీద, టూ వీలర్ మీద మీరు పోతున్నారు అనుకోండి, ఒక్కసారి పెద్ద వర్షం పడగానే మీరు ఫ్లైఓవర్ కిందకి వస్తారు, ఆగుతారు. వర్షం ఆగిపోగానే మళ్ళా బయటకు వచ్చి వెళ్ళిపోతారు. సో పాపపు సేవలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కాసేపు ఆగుతాడు, మరలా దాంట్లోనికి వచ్చి వెళ్ళిపోతాడు. ఇది స్పిరిచువల్ డైవర్షన్ మాత్రమే, ఇది ట్రూ కన్వర్షన్ కాదు. సో నెబుకద్నెజర్లో అది మనం చూస్తాం. మరి తెస్సలోనిక సంఘానికి పౌలు రాసినప్పుడు వారిలో స్పిరిచువల్ డైవర్షన్ కాదు, వారిలో రియల్ కన్వర్షన్ మనకు కనపడుతుంది. మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయము 9వ వచనం, తెలుగులో అవి కలిసి ఉంటాయి వచనాలు, కావలసిన భాగాన్ని నేను చదువుతాను. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును. సో వీరేం చేశారు, ఒకప్పుడు విగ్రహాల వెంటబడిపోయారు, విగ్రహాలను పూజించారు, వాటిని ప్రేమించారు. కానీ ఇప్పుడు విగ్రహాలను పూర్తిగా విడిచిపెట్టేశారు. జీవం గల వాడు సత్యవంతుడగు దేవునికి దాసులైపోయారు. మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. సో వీరు పూర్తిగా దేవుడి వైపుకు తిరిగారు. వీరిది కేవలం డైవర్షన్ కాదు, వీరిది కంప్లీట్ కన్వర్షన్. సో ఈ రోజున మనము డైవర్షన్లో ఉన్నామా, లేకపోతే ట్రూ కన్వర్షన్ అనేది మన యొక్క జీవిత అనుభవంగా ఉందా అనేది మనం కూడా స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం. నెబుకద్నెజర్ ఆ యొక్క విగ్రహాన్ని కట్టించినప్పుడు ఆయన యొక్క అభిమతం ఏంటంటే, నేను దేవుడి చిత్తానికి లోబడను, నా యొక్క పరిపాలన కలకాలము కొనసాగుతుంది అన్నది ఆయన యొక్క అభిమతం. ఇక్కడ సంఖ్య కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు సూచిస్తోంది. 60 మూరలు
6 మూరలు. సో రెండిట్లో కూడా మనకు కనపడేది 6 అనే సంఖ్య ప్రధానంగా కనపడుతుంది. బైబిల్లో మనం ఒకవేళ సంఖ్యలను తీసుకుంటే కొంతమంది దానికి చాలా విపరీతమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది వాటిని అంతగా పట్టించుకోరు. కాకపోతే వాటికి కూడా వాల్యూ ఉందని బైబిల్ నేర్పిస్తోంది కనుక బ్యాలెన్స్డ్గా ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తే మంచిదే. 6 అనేది మనుషుని యొక్క సంఖ్య. 6 అనేది ఇన్కంప్లీట్ నంబర్, 7 పర్ఫెక్ట్ నంబర్, 8 న్యూ బిగినింగ్ నంబర్. సో 6 అనేది ఇంపర్ఫెక్ట్ నంబర్, అంటే ఇన్కంప్లీట్, అసంపూర్ణమైన, లేకపోతే పరిపక్వత లేనటువంటి నంబర్. మానవుడు ఏ రోజున సృజించబడ్డాడు? 6వ రోజున సృజించబడ్డాడు. మేబీ దేవుడు దాంతో ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా? అనుకుంటున్నాడేమో. దేవుడు తన దినాన్ని మొదటి 6 దినాల్లో దేన్ని కూడా తీసుకోలేదు, 7వ దినాన్ని తీసుకున్నాడు. అంటే దేవుడు ఎక్కడ ఏదైనా మనకు చెప్తున్నాడా? ఆయన అంటున్నాడు, ఐఎమ్ పర్ఫెక్ట్, సో మై డే ఆల్సో ఈజ్ శాంక్టిఫైడ్ అండ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. సో మానవుడికి పని 6 రోజులు దేవుడు పెట్టాడు. అంటే నీవు అసంపూర్ణుడవు, నీవు చేసేటువంటి పని అసంపూర్ణమైనది, నీ జీవితము అసంపూర్ణమైనది. 7వ రోజున నీవు నా దగ్గరికి రావాలి. అంటే బహుశా నీ యొక్క అసంపూర్ణత నా సంపూర్ణత ద్వారానే పరిపూర్ణం చేయబడుతుంది కనుక నేను లేకుండా నీవెన్నటికీ పరిపూర్ణుడవు కావు అని దేవుడు బహుశా అక్కడ మనకు చెప్తున్నాడేమో. ఇంకా ఆ రకంగా పోతే అది వేరే సబ్జెక్టు, దాంట్లో ఇంకా చాలా మరి మనం నేర్చుకోవచ్చు. అది ఇప్పుడు మన యొక్క అంశము కాదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనకు దేవుడు చూపిస్తాడు. దీన్ని ప్రొఫెటిక్ ఫోర్ షాడోయింగ్ అంటారు. ప్రొఫెటిక్ ఫోర్ షాడోయింగ్ అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి దానికి ముందుగా నీడ రూపంలో ప్రవచనాత్మకంగా దేవుడు బయలుపరచడం. ఏంటది? ఇక్కడ ఈయన ఒక విగ్రహాన్ని పెట్టాడు, అందరికీ ఆజ్ఞించాడు, అందరూ దానికి సాష్టాంగ పడి దాన్ని పూజించాలి, ఆరాధించాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. మరి ఇది భవిష్యత్తులో ఎప్పుడు జరుగుతుంది? ఒకసారి మనం ప్రకటన గ్రంథాన్ని తిప్పితే, 13వ అధ్యాయాన్ని తిప్పితే, అక్కడ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక విషయానికి ఇది సూచనగా కనబడుతుంది అని మనం చెప్పొచ్చు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం నుండి నేను చదువుతాను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. ఇక్కడ సిమిలారిటీస్ ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, పోలికలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి. వ్యత్యాసాలు ఏంటంటే ఈ యొక్క దానికి మాట్లాడేటువంటి శక్తి, మరి దాంట్లో కార్యాలు చేసేటువంటి శక్తి ఉంది. నెబుకద్నెజర్ విగ్రహానికి అది లేదు. సో భవిష్యత్తులో జరగబోయేటువంటి దానికి ఒక సూచనగా ఇది ఇక్కడే దేవుడు మనకు ప్రవచనాత్మకంగా చూపిస్తున్నాడు అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మరలా మనం దానియేలు దగ్గరకు వచ్చేస్తే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజర్ తానేంటో తన దేశస్థులకు ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక విగ్రహాన్ని పెట్టాడు. మరి అదేంటో మనకు తెలియదు, తన దేవత విగ్రహమో మనకు తెలియదు, లేకపోతే ఆయన విగ్రహాన్నే స్వయంగా పెట్టాడో మనకు తెలియదు. దాని గురించి స్పెక్యులేషన్ చేశారు, కానీ ఆ యొక్క ఊహాగానాలతో మనకు పని లేదు కనుక అదేంటో మనకు తెలియదు, దాన్ని అట్లాగే వదిలేద్దాం. బైబిల్లో ప్రతిమ అని ఉంది, ప్రతిమ అనే మనం తీసుకుందాం. కాకపోతే దీంట్లో ఒక విషయాన్ని చూడొచ్చు. ప్రతి మనిషి తనకు ఒక ఇమేజ్ అనేది మైండ్లో పెట్టుకుని ఉంటాడు. నా యొక్క ఇమేజ్ ఏంటో నాకు తెలుసు, మీ యొక్క ఇమేజ్ ఏంటో మీకు తెలుసు. మనం చిన్నప్పటి నుండి పెరుగుతున్నప్పుడు మనం పలానా, నేను ఇది, నేను అది అనేటువంటి ఆలోచనతో పెరుగుతాం. అది రాను రాను బలపడుతుంది. సో మనకనేది ఒక ఇమేజ్ మనకు తయారైపోతుంది. ఇది మన మైండ్లో ఉంటుంది. తర్వాత మనం మెల్లగా దీన్ని ప్రపంచానికి ప్రొజెక్ట్ చేయడం మొదలు పెడతాం. అంటే లోకానికి నేను పలానా, నేను ఇది అని మనము మాటల ద్వారా, చేష్టల ద్వారా, మన యొక్క జీవన విధి విధానాల ద్వారా చూపించడం మొదలు పెడతాం. దీన్ని కొంతమంది ఎక్కువ శాతం చేస్తారు, కొంతమంది తక్కువ శాతం చేస్తారు. కానీ దీన్ని అందరూ చేస్తారు. చిన్న పిల్లోడి నుండి ముసలోడి దాకా ప్రతి ఒక్కడు కూడా దీన్ని చేస్తాడు. దీన్నే ఇంకో రకంగా మనం చెప్పాలంటే ఈగో ఎక్స్పాన్షన్ అంటారు. ఈగో ఎక్స్పాన్షన్. నాకు ఈగో ఉంది,
కానీ ఆ ఈగో నాతో ఉంటే నాకు తృప్తి ఉండదు. సో నా ఈగో ఎక్స్పాండ్ అయినప్పుడు, నేను పెరిగినప్పుడు నాకు తృప్తి. సో కొంతమంది చాలా బలంగా వారి యొక్క ముద్ర ఇతరుల మీద వేస్తారు, కొంతమంది చాలా తెలివితో వారి ముద్ర ఇతరుల మీద వేస్తారు, కొంతమంది చాలా మూర్ఖంగా వారి ముద్రను ఇతరుల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. కానీ అందరూ వేస్తారు. మీరు బయటికి ఎండలోకి వచ్చినప్పుడు ఎలా మీ నీడ పట్టకుండా ఉండరో, అలాగే మీ లైఫ్లో మీ ఇమేజ్ లేకుండా మీరు బ్రతకలేరు. దానికి ఒకే ఒక యాంటీడోట్ ఉంది. అదేంటంటే మత్తయి 16:24 యేసు చెప్పాడు, నిన్ను నీవు ఉపేక్షించుకున్నప్పుడే నీ ఈగో అరికట్టబడుతుంది, నీ ఇమేజ్ అనేది అక్కడ నుండి తొలగించడానికి, క్రైస్ట్ యొక్క లైక్నెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. బహుశా ఫ్రెడరిక్ నీషే అనేటువంటి ఒక దేవుడు చనిపోయాడు అనే ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి మేధావి ఒకసారి ఈ రకంగా అన్నాడు. ఏమన్నాడు? ఇఫ్ దెర్ ఈస్ ఎ గాడ్, హౌ కెన్ ఐ బేర్ నాట్ టు బి దట్ గాడ్? ఒకవేళ దేవుడు ఉంటే ఆ దేవుడును నేను కాకుండా ఎలా ఉండగలను అని. ఆ ప్రకారం నెబుకద్నెజర్ కూడా అనుకున్నాడేమో, నేనే అందరికీ దేవుడను అని. అలా మన దేశంలో ప్రపంచంలో చాలా మంది దేశాధినేతలు అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చైనా దేశాన్ని మావో పరిపాలిస్తున్నటువంటి దినాల్లో ఆయన అన్ని రాష్ట్రాల్లో తన యొక్క విగ్రహాలు పెట్టించాడు. ప్రజలకు ఎప్పుడూ తన యొక్క విగ్రహాన్ని చూపించేవాడు. ఎందుకంటే నేను చాలా బలాఢ్యుడను, నేను లేకపోతే మీకు బ్రతుకు తెరువు లేదు అని. మీరు నార్త్ కొరియాకు వస్తే, నార్త్ కొరియాలో సెంట్రల్ ప్లేస్లో 66 అడుగుల ఎత్తులో బ్రాంజ్ విగ్రహాలు ఇద్దరు నార్త్ కొరియన్ లీడర్లవి ఉంటాయి, కిమ్ సాంగ్, కిమ్ జాంగ్. ఇప్పటికి కూడా మీరు అక్కడికి పోతే, లేకపోతే గూగుల్లో చూస్తే, ఆ దేశస్తులందరూ ఆ ఇద్దరు నాయకుల యొక్క విగ్రహాల ముందు వంగి మొక్కుతూ ఉంటారు. మీరు ఒకవేళ జాపనీస్ చక్రవర్తుల చరిత్రను చూస్తే, వారు కొరియాను మంచూరియా అనేటువంటి ప్లేస్, మంచూరియా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఒక భాగము, లేకపోతే చైనాకి రష్యాకి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రొవిన్షియల్ స్టేట్, దాన్ని ఆ రెండింటిని జాపనీస్ వారు ఆక్రమించినప్పుడు జాపనీస్ చక్రవర్తుల యొక్క ఆరాధన, వారిని బలవంతంగా చేయమని సైనికులు వారిని బెదిరించేవారు. సో అక్కడున్న క్రైస్తవులు, బుద్ధిస్టులు, కన్ఫ్యూషనిస్టులు అందరూ కూడా వాటిని ఆరాధించేట్టు విగ్రహాలు పెట్టారు. 1960వ సంవత్సరంలో గానా ప్రెసిడెంట్ తన యొక్క లైఫ్ సైజు విగ్రహాన్ని తన యొక్క పార్లమెంట్ హౌస్ ముందు పెట్టాడు. పెట్టి బైబిల్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని తీసుకొని దాన్ని కొంత వక్రీకరించి ఆ యొక్క రాత కూడా రాయించాడు. ఏమని రాయించాడు? సీక్ ye first the political kingdom and all other things shall be added unto you. మొదట నా యొక్క రాజకీయ రాష్ట్రాన్ని కోరుకోండి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. చివరికి 60లో ఆయన పెట్టాడు. 6 ఏళ్లే ఆయన ఉన్నాడు. ఎందుకంటే మరొకసారి దేవుడు నిరూపించాడు, యు ఆర్ అన్ ఇన్కంప్లీట్ ఫెలో, షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ అని. సో ఆ విగ్రహాన్ని వారు ఆయన్ని పడగొట్టిన తర్వాత బ్లడ్లెస్ స్కూల్లో దాన్ని కూడా వారు నాశనం చేశారు. ఇప్పుడు మనం కూడా క్రైస్తవ విశ్వాసులమయ్యాం, బాప్తిస్మం తీసుకున్నాం, పరిశుద్ధాత్మతో నింపబడి నడిపింపబడుతున్నాం అనుకుంటున్నాం. మనం ఎప్పుడు మర్చిపోకూడని విషయం ఏంటంటే, మనం ఎప్పుడు క్రిస్టో సెంట్రిక్గా ఉండాలి, ఈగో సెంట్రిక్గా ఉండకూడదు. అంటే నాకు క్రీస్తు కేంద్రము అండ్ క్రీస్తు చుట్టూ నా జీవితం తిరుగుతూ ఉన్నప్పుడు నాకు సమస్య లేదు. కానీ ఎప్పుడైతే నాకు నేనే కేంద్రము, నా జీవితం నా చుట్టూ తిరుగుతూ ఉంటుందో అప్పుడు సమస్య. ఈయన తన చుట్టూ తన జీవితాన్ని తిప్పుకునేటువంటి వ్యక్తి గనుక ఆయనకి సమస్య వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంటే కాదు, అంటే రాజకీయ పరంగా తనకి ఎంత బలం ఉందో ఆయన దేశాలన్నిటికీ చూపించడమే కాదు, మతపరమైనటువంటి రిలీజియస్ స్టేట్మెంట్ కూడా చేస్తున్నాడు. నేను పెట్టిన దాన్నే మీరు ఆరాధించాలి, నేను మీకు నియమించినటువంటి దాన్నే మీరు పూజించాలి, మీ అంతటా మీరు వేరుగా ఆలోచించకూడదు అనేది ఆయన యొక్క ఆలోచన. సో కొన్నిసార్లు చరిత్రలో చాలా సమయం పోతుంది కనుక నేను చెప్పట్లేదు. ఈ మధ్య జరిగింది ఒకటి చెప్తాను. అదేంటంటే, ఏ మతస్థుడైనా, ఏ విశ్వాసానికి సంబంధించిన వాడైనా కొంతమంది నాయకులు వచ్చి వారు పెట్టినటువంటి దానికి వంగి మొక్కేటట్టు చేస్తారు. రీసెంట్లీ జస్ట్ ఒక నెల క్రితము ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక కార్యక్రమాన్ని పెట్టాడు, సూర్య ఆరాధన కార్యక్రమం అన్నారు దాన్ని. ఆదివారం రోజు ఆయన స్టేడియంకి అందరినీ పిలిపించాడు. హైందవ మతస్థులు, ఇస్లాం మతస్థులు, బౌద్ధ మతస్థులు, క్రైస్తవ మతస్థుల నాయకులను పిలిపించాడు. ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు, చర్చెస్లో
మస్జిదుల్లో, మందిరాల్లో, ప్రతి చోట అందరూ సూర్యునికి నమస్కారము చెయ్యాలి. ఆయన సూర్యుని ద్వారా ప్రజలకు కలిగేటువంటి మేలేంటో చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క చిహ్నము ప్రస్తుతము రైజింగ్ సన్, అంటే పైకొచ్చేటువంటి సూర్యుడు అని చెప్పాడు. ఆ తర్వాత ఈ మాట కూడా రాశాడు, ఇది న్యూస్ పేపర్లో నుండే నేను తీసుకున్నాను. వర్షిపింగ్ ద సన్ గాడ్ బెస్టౌస్ నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ ఆల్సో మెంటల్ హెల్త్ అండ్ వెల్త్. సూర్య దేవుణ్ణి ఆరాధించుట ద్వారా శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమే కాదు, మానసిక ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యం కూడా మీకు కలుగుతుంది. ప్రస్తుతం ఆయన మన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా పనిచేస్తున్నాడు. అండ్ ఇది ప్రతి సంవత్సరం కూడా మరి నేను చేస్తాను అని చెప్పాడు. ఆల్రెడీ ముస్లిం కమ్యూనిటీ వారు దానికి వ్యతిరేకంగా మాట్లాడారు, క్రైస్తవులే మాట్లాడలేదు. ఒక రోమన్ క్యాథలిక్ నాయకుడు వచ్చి బైబిల్లో సూర్యునికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చెప్పాడంట. అది ఏం చెప్పాడో పేపర్ రాయలేదు కనుక నాకు తెలియదు. సో మనకి ఎంత దగ్గరగా మీరు చూస్తే మరి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఆ క్రైస్తవులు సూర్యునికి నమస్కారం చేశారో నాకు తెలియదు. 2-3 వచనాల్లో చూస్తే మరి ఆయన ఎవరెవరిని పిలిపించాడో ఆ జాబితా ఉంది. చదివేశాం కనుక దాంట్లోనికి నేను వెళ్ళట్లేదు. అక్కడ వివిధ రకాలైనటువంటి నాయకులు, వివిధ రకాలైనటువంటి మరి ఆ యొక్క రాయల్ అఫీషియల్స్ మనకు కనబడతారు. వీరందరూ కూడా ఆ ప్రతిమ యొక్క ప్రతిష్టకు పిలువబడ్డారు. తప్పకుండా వారందరూ రావాలి. ఎందుకంటే రాజుగారిని, రాష్ట్రాన్ని గౌరవించడానికి ఒక సూచన ఏంటంటే ఆయన ఏదైనా అట్లాంటి ఆత్మీయ మతపరమైనటువంటి కార్యక్రమాన్ని పెడితే దాంట్లో పాల్గొనడం. మీరు పాల్గొనకపోతే మీరు ఆయనను, ఆయన యొక్క రాష్ట్రాన్ని ధిక్కరిస్తున్నట్టు అది సూచిస్తుంది అన్నమాట. సో అలా మీరు చెయ్యాలి అని వారికి హెచ్చరికలు జారీ చేయబడ్డాయి ఆహ్వానంతో పాటు. ఇప్పుడు 4 నుండి 6 వరకు మనం చదివేస్తే అక్కడ రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఒక దూత చాటించాడు, గట్టిగా చెప్పాడు, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, ఇది మీకు కేవలం ఆహ్వానం కాదు, ఇది మీకు ఒక ఆజ్ఞ, దీనికి మీరు తప్పకుండా లోబడాల్సిందే. సో ఆ యొక్క మైదానంలో, దూర అనేటువంటి మైదానంలో ఎంత దూరం నుండి చూసినా కూడా కనబడేటువంటి విగ్రహానికి ముందు మరి వేల మందో లక్షల మందో లెక్క మనకు తెలియదు, వారందరూ వచ్చి గుమిగూడారు, వారందరూ నిలబడ్డారు. వారికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఈ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వర్షిప్ బ్యాండ్ మొదలైన తర్వాత మీరందరూ కూడా సాష్టాంగ నమస్కారము చెయ్యాలి. సో ఆ ప్రకారం వారందరూ నిలబడ్డారు. అండ్ బహుశా మరి రాజుగారు విగ్రహం పక్కనే సింహాసనం వేసుకొని కూర్చున్నాడో, లేకపోతే పైన ఒక గెద్దగట్టించి దాని మీద నిలబడ్డాడో మనకు తెలియదు. అండ్ ఈ యొక్క అగ్ని గుండము దానికి ఇటువైపు కట్టాడో అటువైపు కట్టాడో మనకు తెలియదు. ఇద్దరు స్కాలర్లు మరి రైట్ సైడ్ ఆయన యొక్క సింహాసనం ఉండింది, లెఫ్ట్ సైడ్ ఆయన ఈ యొక్క ఫర్నేస్ని కట్టించాడు, లేకపోతే ముందే కట్టి ఉన్నటువంటి ఫర్నేస్ని వాడాడు అని వారు రాశారు, నాకు తెలియదు. అట్లాంటి సన్నివేశం ఉండొచ్చు. ఇటు విగ్రహానికి వంగి మొక్కండి, లేకపోతే గుండంలో పడి సావండి అని ఆయన వారిని భయపెట్టి ఉండొచ్చు. కానీ జస్ట్ ఇమాజిన్, అంతమంది అధిపతుల నుండి సకల జనులు వారందరూ కూడా అక్కడ నిలబడ్డారు. వీరిలో చాలా దేశస్థులు ఉన్నారు, చాలా భాషలు మాట్లాడేవారు ఉన్నారు, చాలా మతాలను, విశ్వాసాలను అనుసరించేటువంటి వారు ఉన్నారు. ఆ టైంలో అతడు మాట్లాడినటువంటి సంబోధన ఈ రోజుల్లో మనం చెప్పేటువంటి సంబోధన, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆ రకంగా చెప్పాడు అనమాట. అండ్ వారందరికీ కూడా ఆయన ఆజ్ఞ ఇవ్వగానే, ఆ యొక్క మ్యూజిక్ వినబడగానే వారందరూ సాగిలపడి మొక్కాలి. 7వ వచనంలో మీరు చూస్తే నమస్కారము చేసిరి, సకల జనులు నమస్కారము చేసిరి అని ఉంటుంది. అంటే అందరూ కూడా వంగి మొక్కినట్లు మనం చూస్తున్నాం. వారికి ప్రాణం అంటే ఎంత ప్రీతో, వారు బ్రతికి బట్టగట్టాలని ఎంత అనుకుంటున్నారో వారు నమస్కారం చేసినప్పుడు మనకు కనబడిపోతుంది. నెబుకద్నెజర్ దేశాల మీద పడ్డప్పుడు, దండెత్తి వారిని జయించినప్పుడు అక్కడ నుండి మనుషులను చెరపట్టుకొని వచ్చాడు, అక్కడ నుండి కొల్లగొట్టిన ధనాన్ని తీసుకుని వచ్చాడు, అక్కడ నుండి ఇంకా వారి యొక్క దేవుళ్లను, దేవతలకు సంబంధించిన సామాగ్రిని కూడా తెచ్చేవాడు. నెబుకద్నెజర్ ఎట్లాంటి వాడంటే, నీవు నీ దేవుణ్ణి ఆరాధిస్తే నాకేమీ సమస్య లేదు, కానీ నేను ఎప్పుడైనా నా దేవుణ్ణి నీవు ఆరాధించాలన్నప్పుడు ఆరాధించకపోతే నిన్ను ఊరికే విడిచిపెట్ట.
నెబుకద్నెజర్లో మనకు సాతాను లక్షణం కనపడుతుంది. సాతాను కూడా చాలా మంది సోకాల్డ్ క్రైస్తవులతో ఏమంటాడు, నువ్వు బుధవారం బైబిల్ స్టడీకి పోతే నాకేం ప్రాబ్లం లేదు, సండే వర్షిప్కి వెళ్తే నాకేం ప్రాబ్లం లేదు, కానీ మండే ట్యూస్డే నాకు వంగి మొక్కకపోతే నాకు ప్రాబ్లం, థర్స్డే ఫ్రైడే సాటర్డే నా సినిమాలు చూడకపోతే, నా సీసాలు తాగకపోతే, నా బూతులు ఆడకపోతే నాకు ప్రాబ్లం, మరలా సండే చర్చికి పోతే నాకేమీ ప్రాబ్లం లేదు. నెబుకద్నెజర్ అక్కడ ఉన్నటువంటి వారు వారి దేవుళ్లను పూజించుకుంటే అభ్యంతరపడ్డు, కానీ వారు తన దేవుణ్ణి పూజించకపోతే మాత్రం అభ్యంతర పడతాడు. సో ఈ రకంగా నెబుకద్నెజర్ ఆ యొక్క దేశం అంతటిని కూడా భయంకరమైనటువంటి ఆజ్ఞతో కట్టడి చేశాడు. అది మొదటిది భాగం. రెండో భాగం ఏంటంటే ఫియర్ఫుల్ కమాండ్ తర్వాత ఫెయిత్ఫుల్ కాన్సక్రేషన్, నమ్మకమైనటువంటి ప్రతిష్ట లేకపోతే నమ్మకమైనటువంటి ప్రతిజ్ఞ. అదేమో భయంకరమైనటువంటి ఆజ్ఞ, ఇదేమో నమ్మకమైనటువంటి ప్రతిజ్ఞ. 8వ వచనం నుండి 18వ వచనం వరకు అది మనకు కనపడుతుంది. ఇప్పుడు 8వ వచనాన్ని మీరు చూస్తే, ఆ సమయమందు అందరూ మొక్కిన తర్వాత ఒక విషయాన్ని కొంతమంది కనిపెట్టారు. కల్దీయులలో కొందరు ముఖ్యులు వారు వచ్చేసి యూదుల మీద కొండెములు చెప్పడం ప్రారంభించారు. ఎవరికి చెప్పారు? రాజుగారి దగ్గరికే వచ్చి చెప్పారు. కొండెములు అనేటువంటి అరమిక్ పదానికి లిటరల్ మీనింగ్ ఏంటంటే దే ఏట్ ద ఫ్లెష్ ఆఫ్ ద జ్యూస్. యూదుల యొక్క శరీరము నుండి మాంసాన్ని పీక్కొని తినడము అని అర్థం. దీన్ని ఇంకో రకంగా కొండానికి లిటరల్ ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే బ్యాక్ బైటింగ్, వెనక నుండి కొంచెం మాంసం లాక్కొని తినడం అనమాట. అంటే ఒకరి గురించి వారు లేనప్పుడు మనం మాట్లాడినప్పుడు మనం చేసే పని ఏంటి అంటే అదే అనమాట, వారి యొక్క మాంసాన్ని కొంత లాక్కుని తినడం. మరి వీరు ఆ ప్రకారం ఎందుకు చేశారంటే ఆల్రెడీ మీరు తర్వాత వారు చెప్పేటువంటి మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. 12వ వచనంలో వారు అంటారు, బబులోను దేశంలో రాజకార్యములు విచారించడానికి ఈ ముగ్గురు నియమించబడ్డారు. అంటే మాకన్నా నీవు వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు, మా పైన వారిని అధికారులుగా పెట్టావు, మేమందరం నీ ఆజ్ఞకు లోబడుతున్నాం, కానీ వారు మాత్రం నిన్ను, నీ ఆజ్ఞను, నీవు పెట్టినటువంటి ప్రతిమను ధిక్కరించారు అని పగతో చెప్తున్నారు. దీన్ని ఇంకో రకంగా కూడా అనొచ్చు, ప్రొఫెషనల్ రైవల్రీ అంటారు. అంటే ఒకే రంగంలో ఉన్నారు, సంస్థానంలో ఉన్నారు, రాజుగారి సేవకులుగా ఉన్నారు. సో వీరికి అంటే విరోధులుగా ఎంచి వారిని తొలగించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనుకున్నారు. గత పాఠంలో 2వ అధ్యాయంలో మొట్టమొదట కల భావము, కల యొక్క విషయం ఏంటో దానియేలు తెలుసుకున్నప్పుడు నేరుగా రాజు దగ్గరికి పోకుండా జ్ఞానుల ప్రాణములను కాపాడడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో మనం నేర్చుకున్నాం. భక్తులకు భక్తిహీనులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే భక్తులు ఇతరుల క్షేమాన్ని కోరతారు, భక్తిహీనులు ఇతరుల క్షామాన్ని కోరతారు. నవి భక్తిహీనులు బయట సమాజంలో ఉన్నారు, క్రైస్తవ సంఘంలో కూడా ఉన్నారు. కొన్నిసార్లు మీరు ఎంతో మంచిగా దేవుడి ప్రేమను బట్టి ఇతరులకు మేలు చేయొచ్చు. ఆ మేలు పొందినటువంటి వారు మీ సహోదరులు అయి ఉండవచ్చు. వారు మేలుకు బదులు మీకు కీడు చేసినప్పుడు మీకు చాలా బాధ అనిపించవచ్చు. అలాంటప్పుడు మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే వారు భక్తిహీనులు. వారు లోక సంబంధులైనా, వారు దేవుని సంబంధులుగా కనబడినా వారిలో భక్తి సరిగ్గా లేదు గనుక అలాంటి హీన గుణం వారు బయట పెడుతున్నారు. మీన్నెస్ అంటారు దాన్ని. సో ఇది మనకు ఒక అనుభవం. సో తప్పకుండా దానియేలుకు, షద్రకు, మెషకు, అబేద్నెగోలకు ఇది వచ్చింది, పౌలుకు వచ్చింది, పేతురుకు వచ్చింది, యోహానుకు వచ్చింది, మనకు కూడా వస్తుంది. 9 నుండి 12 వరకు వారి యొక్క ఫిర్యాదు, దేవుని సేవకుల మీద రాజుగారికి వారు చేసినటువంటి ఫిర్యాదు. అండ్ ఈ ఫిర్యాదు అన్నోన్ కంప్లైంట్ కాదు, అంటే వారు ఎవరో మరి పేర్లతో సహా రాసి ఇచ్చారు. ఇది ఒక మంచి లక్షణం అనమాట. మనం ఎవరికైనా కంప్లైంట్ రిటర్న్ ఫామ్లో ఇచ్చినప్పుడు వి షుడ్ నేమ్ ద నేమ్స్. ఆ పేర్లు మనము రాసి ఇచ్చేటువంటి ధైర్యం మనకు ఉండాలి. చాలాసార్లు పేరు లేకుండా మనం కంప్లైంట్ ఇచ్చే పని చేస్తాం, అది ఒప్పుకోరు. సో వీరు చెప్పారు, షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి యూదులు మరి వారు నీకు లోబడట్లేదు, వారు నీకు భయపడట్లేదు అని. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే వీరు వంగలేదు, లొంగలేదు. దేశమంతా కూడా వంగింది, లొంగింది. అఫ్కోర్స్ ఇక్కడ 2 అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అది ఒక ప్రావిన్స్కి సంబంధించినటువంటి పని కనుక దేశమంతా అక్కడ లేదు, కేవలం ఒక ప్రావిన్స్కి సంబంధించిన వారు ఉన్నారు అని అంటారు. కొంతమంది లేదు, దేశమంతా అక్కడ ఉంది అంటారు. అయితే సకల జనులు నమస్కారం చేయడానికి గల కారణం ఏంటంటే సోషల్ ప్రెషర్ అంటారు దీన్ని. సామాజికంగా ఒక సమాజంలో ఎక్కువ మంది ఒక పని చేస్తున్నారు అనుకోండి, మనము చేయకుండా ఉంటే మన మీద ఒత్తిడి పెరిగిపోతుంది. సో వారితో పాటు మనం కూడా ఆ పనిని చేయడానికి
ఒత్తిడికి లోన్ అవుతాం. దీన్ని సోషల్ ప్రెషర్ అంటారు. సో దేశమంతా కూడా నెబుకద్నెజర్ యొక్క ప్రతిమ ముందు వంగి మొక్కుతోంది కనుక మనం కూడా ఆ పని చేయాలి. దీన్ని ఏమంటారంటే కన్ఫార్మిటీ టు వాట్ ఎవర్ ద కల్చర్ డిక్టేట్స్. సాంప్రదాయం మనకి ఏమి ఆజ్ఞ ఇస్తే దానికి అనుగుణ్యంగా మనం వెళ్ళిపోవడం. కానీ దేవుడి ప్రజలు ఆ రకంగా కన్ఫార్మిటీకి తమను తాము అప్పగించుకోకూడదు. ఎంత ప్రెషర్ వేసినా కూడా మనము నాన్ కాన్ఫార్మిస్ట్లము, అంటే మనము అనుగుణ్యంగా నడిచేటువంటి వారం కాము అనేది మనం నిరూపించాలి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నాన్ కన్ఫార్మిటీ అనేది అన్నిటికన్నా పెద్ద నేరముగా ఎంచబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మీ యొక్క కార్పొరేషన్లో మీ సిఎండి అంటాడు, ఈ యొక్క విగ్రహ పూజలో ఉద్యోగులందరూ పాల్గొనాలి. మీరు అంటారు, నేను క్రిస్టియన్ సార్, నేను రాను సార్, నాకు బైబుల్ అంటే చాలా భయం సార్, దేవుడు అంటే భయం సార్. ఆయన అంటాడు, నువ్వేం చెప్పినా కూడా నేను ఒప్పుకోను, 1000 మంది ఉద్యోగులు ఉన్నారు, 1000 మంది నాకు కనపడాలి. ఏం చేస్తారు మీరు? ఏముందిలే, ఒక 2 నిమిషాలు ఆయన కంటబడి అట్లా వెళ్ళిపోయి అట్లా కనపడేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. అట్లా కంటబడి తప్పు కాదు అని వెళ్ళిపోయేటువంటి ఉద్యోగులే ఎక్కువ ఉంటారు. నా ఉద్యోగం పోయి నాకు బ్రతుకునిచ్చినటువంటి దేవుడి మాట నేను వింటాను, ఈయన మాట నేను వినను అనేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది కన్ఫామ్ అయిపోతారు. రోమా 12లో అదే చెప్పాడు, లోక మర్యాదను అనుసరించక, అంటే లోకానికి ఉన్నటువంటి విధానానికి నిన్ను నీవు అప్పగించుకోవద్దు, దానికి అనుగుణంగా నీవు నడవవద్దు. ఒక స్కాలర్ ఏమంటాడంటే, నెబుకద్నెజర్ యూదుల నుండి 7,000 మంది బ్రైట్ అండ్ వైజెస్ట్ యంగ్ మెన్ని బబులోనుకు తీసుకుని వచ్చాడు. ఆ 7,000 మందిలోనే దానియేలు, షద్రకు, మెషాకు, అబెద్నగోలు ఉన్నారు. దానియేలు ఇక్కడ ప్రస్తావించబడలేదు. 7,000 మందిలో వీరు 3 పేర్లు తీసుకొని కంప్లైంట్ ఇచ్చారు. దాని అర్థం ఏంటి? 6,997 మంది వంగి మొక్కారు అనే కదా దాని అర్థం. అంటే 6,997 మంది దేవుడి యొక్క ఆజ్ఞను తెలుసుకొని పెరిగినా కూడా దాన్ని గైకొనలేదు. అండ్ వారు ఆ యొక్క మట్టిలో ముఖాన్ని పెట్టి నెబుకద్నెజర్ ప్రతిమకు వారి యొక్క హృదయాన్ని ఇచ్చేశారు. అండ్ బహుశా వారు అనుకుని ఉంటారు, ఈ 3 మూర్ఖులు, వీరికి అస్సలు బుద్ధి లేదు, వీరికి భవిష్యత్తు మీద ఏమాత్రం ఆసక్తి లేదు, అందుకని నిటారుగా నిలబడ్డారు. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకెళ్ళి అగ్ని గుండంలో వేస్తాడు అని. కానీ ఆ భక్తుడు అంటాడు, ఆ 7,000లో 6,997 పేర్లను ప్రపంచం ఎన్నటికీ ఎరుగదు. కానీ 3 పేర్లు ప్రపంచమంతటా బైబిల్ ఎన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడిందో అన్ని భాషల్లో మారు మోగుతున్నాయి. అండ్ చాలామంది వారి పిల్లలకు, మనవాళ్లకు పెట్టుకునే పేర్లు ఏంటంటే షద్రక్, మెషక్, అబెద్నెగో. సో వీరెందుకు వంగలేదు, మొక్కలేదు అంటే వీరందరూ కూడా ప్రభు మార్గంలో నడిచేటువంటి వారు. మీకు జ్ఞాపకం ఉండొచ్చు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను కూడా యేసు ప్రభువుకి ఇలాంటి ఒత్తిడినే తీసుకుని వచ్చాడు. 4వ అధ్యాయం 9వ వచనంలో వాడు ఏం చేశాడు? లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను 8వ వచనంలో చూపించిన తర్వాత యేసుతో అంటున్నాడు, నీవు సాగిలపడినాము నమస్కారం చేసినట్లా వీటన్నిటిని నీకు ఇచ్చేదను. సో యేసు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని చెప్పాడు. యేసు ప్రభు ఆ మాటను ఎక్కడి నుండి తీసుకున్నాడు? ఓల్డ్ టెస్టమెంట్ ధర్మశాస్త్రం నుండి తీసుకున్నాడు. యేసు ప్రభు యొక్క మార్గంలోనే ఆయన లోకానికి రాకముందు నడిచినటువంటి మరో 3 భక్తులను దానియేలు మనకు చూపిస్తున్నాడు. వారు కూడా నెబుకద్నెజర్ పెట్టినటువంటి విగ్రహానికి వంగి మొక్కలేదు. ఎందుకు వంగి మొక్కలేదు? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, దే నో దేర్ లార్డ్, వారికి వారి యొక్క ప్రభువు తెలుసు. ఒకసారి మీరు ఆ వచనం చదవండి. నిర్గమకాండము 34వ అధ్యాయము. వారి దేవుని యొక్క స్వభావం వారికి బాగా తెలుసు కనుక వారు దేవునికి వ్యతిరేకంగా పోవడానికి ధైర్యము చేయలేదు. నిర్గమకాండం అంటే ఎక్సడస్ 34:14, ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. సో తమ దేవుడు రోషము గల దేవుడని, ఆయన పేరే రోషము గల దేవుడని వారు బాగా ఎరిగినటువంటి వారు గనుక, దేవుని యొక్క స్వభావం వారికి బాగా పరిచయం గనుక వారు పాపం చేయడానికి ధైర్యం చేయలేదు. నా ఇప్పుడు దే నో దేర్ లార్డ్. రెండవది, దే నో హిస్ లా, ఆయన యొక్క ధర్మశాస్త్రం కూడా వారు ఎరిగినటువంటి వారు. నిర్గమకాండంలోనే 20వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుతున్నాను. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మీరు చదివితే 5వ వచనంలో మరలా యెహోవాను నేను రోషం గల దేవుడను అని ఆయన చెప్తున్నాడు. సో దే నో ద లార్డ్ అండ్ దే నో హిస్ లా. ఈ 2 వారికి తెలుసు కనుక వారు లొంగి మొక్కడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు.
షద్రక్, మెషక్, అబెద్నగోలు ఎలాంటి వారంటే అందరూ ఒక వైపునుంటే మేము ముగ్గురం ఇంకొక వైపున ఉంటాం. వి విల్ రిమైన్ డిస్టింగ్విష్డ్. మేము మా యొక్క విశిష్టతను కోల్పోం. మేము విశ్వాసులం. మా విశ్వాసానికి, దేవుని వాక్యానికి అనుగుణంగానే మేము నడుచుకుంటాం. మేము వేరుగానే ఉంటాం. మేము మీతో దైవ విరుద్ధమైనటువంటి కార్యకలాపాల్లో ఏ సమయంలో కూడా చేతులు కలిపేటువంటి వారముగా ఉండం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మనకు చర్చెస్లో ఈ మెంటాలిటీ ఉన్నటువంటి వారు తక్కువగా కనబడతారు. ఎందుకంటే ఈ రోజున సంఘం కూడా ఎట్లా అయిపోయిందంటే, సమాజం ఎట్లా కనబడితే నేను అట్లాగే కనబడతా, సమాజం ఎట్లా మాట్లాడితే నేను అట్లాగే మాట్లాడతా, సమాజం ఎట్లా పనులు చేస్తే నేను అట్లాగే చేస్తా, సమాజం ఎట్లా వస్త్రాలు వేసుకుంటే నేను అట్లాగే వేస్తా, సమాజం ఏం చూస్తుందో, ఏం చదువుతుందో, ఏం చేస్తుందో నేను అదే చూస్తా, అదే చదువుతా, అదే చేస్తా అన్నట్టు అయిపోయింది. సో మన యొక్క డిస్టింక్టివ్నెస్ అనేది, అంటే మన విశిష్టతను మనం వదిలేసాం. అందుకని దేవుడు పాత నిబంధనలో చెప్పాడు, మరలా కొత్త నిబంధనలో దాన్ని రీటరేట్ చేశాడు, అంటే తిరిగి నొక్కి ఒక్కానించాడు. 2 కొరింథీ 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు పరిశుద్ధుల సమాజానికి చెప్పాడు, ఇప్పుడు పరిశుద్ధ సంఘానికి చెప్తున్నాడు. 6వ అధ్యాయంలో 16 నుండి 18 వరకు కలిసి ఉంటుంది. కావలసిన వచనం నేను చదువుతాను. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడిలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. వారి మధ్యలో నుండి, ఎవరి మధ్యలో నుండి? పాపాత్ముల మధ్యలో నుండి, అవిశ్వాసుల మధ్యలో నుండి, చీకటి సంబంధుల మధ్యలో నుండి బయటికి వెళ్ళిపోండి, ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైనటువంటి దాన్ని ముట్టుకోకండి. బీ ఈ సపరేట్. నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలంటే నా కొరకు సెట్ అపార్ట్ అయి ఉండండి, ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉండండి, వేరుగా ఉండండి. సో మన దేవుడు తన ప్రజలకు ఎప్పుడు కూడా వేరుగా ఉండండి, వేరుగా మాట్లాడండి, వేరుగా నడవండి, వేరుగా ఆలోచించండి, వేరుగా కోరుకోండి, వేరుగా వస్త్రాలు వేసుకోండి, సమాజంతో మమేకమై అయిపోకండి. మీరు దానికి వేరుగా ఉన్నప్పుడే మీ జీవితం, మీ సాక్ష్యం దాని ముందు ఒక ఉపయోగకరమైనటువంటి మాదిరిని పెడుతుంది అని చెప్తున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కో మొట్టమొదటి రాష్ట్రం అమెరికా దేశంలో హోమోసెక్షువాలిటీ ఆర్ ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటారు, లెస్బియన్ మరి గే అండ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి స్వాతంత్రం ఇచ్చేసారు. మీరు కావాల్సినట్టు మీరు బతకొచ్చు. సో శాన్ ఫ్రాన్సిస్కోలో అమెరికన్ జెండాతో పాటు ఈ ఎల్జీబీటీ జెండా కూడా ఉంటుంది. నేను చాలా జెండాలు చూశాను. అక్కడ సన్సెట్ డిస్ట్రిక్ట్ అనేది ఒకటి ఉంది. దాంట్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు చక్ మెకల్ హెన్నీ. ఆర్థోడాక్స్ ప్రెస్బిటేరియన్ చర్చ్కి ఆయన పాస్టర్. ఆయన హోమోసెక్షువాలిటీకి వ్యతిరేకంగా, ఆయన చుట్టూ అది ఉంది, పెరిగిపోతోంది కనుక, స్వేచ్ఛతో వారు పని చేస్తున్నారు కనుక దాని గురించి మాట్లాడేవాడు. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో దాన్ని నిర్భయంగా చెప్పేవాడు. సో ఆ కమ్యూనిటీ వారు ఈయన మీద పగబట్టారు. ఈయన చర్చ్ సర్వీసులను వారు అంతరాయాన్ని కలిగించి నిలిపేసేవారు. సర్వీస్ జరుగుతున్నప్పుడు బయట నుండి పెద్ద శబ్దాలు, మోతలు పెట్టేవారు. అండ్ కొన్నిసార్లు ఆయన ఇంటి మీదకి ఫైర్ బాంబులు కూడా వేశారు. సో ఈయన హోమోసెక్షువాలిటీ అనేది పాపం అని చెప్పినందుకు ఆయన్ని నానా యాతనలు పెట్టారు. సరే, ఆయన వారికి వ్యతిరేకంగా ఏం చేయలేదు, వాక్యాన్ని చెప్తున్నాడు. ఒక రోజున ఈ సన్సెట్ డిస్ట్రిక్ట్లో మరి కౌన్సిల్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇంకొక రైట్, హోమోసెక్షువల్ రైట్ని పాస్ చేయాలా వద్దా అని కొంతమంది ఆ నగర పెద్దలు అక్కడ కూడుకున్నారు. ఆ విషయం తెలిసినప్పుడు ఈయన కూడా మీటింగ్కి వెళ్ళాడు. ఈయన్ని పిలవలేదు కానీ ఈయన అక్కడ సిటిజన్ కనుక ఈయన కూడా మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈయనతో పాటు ఇంకొక 10 మంది సంఘస్థులను తీసుకెళ్లేదు, ప్లకార్డులు పట్టుకొని పోలేదు, ఏం చేయలేదు. జస్ట్ వెళ్ళాడు, లోపల వారితో పాటు కూర్చున్నాడు. సిటీ కౌన్సిల్ మీటింగ్ అవుతుంది. అయిపోయిన తర్వాత వారు చేయాల్సిన దాన్ని అందరూ ముచ్చటించిన తర్వాత ఈ యొక్క లా పాస్ చేయడానికి ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉంటే ఈ సమయంలోనే మాట్లాడాలి అన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవ్వరు ఏం మాట్లాడట్లేదు. అప్పుడు ఈయన లేచి నిలబడ్డప్పుడు చైర్మన్ అడిగాడు, ఏంటి మీరు చెప్పాలనుకున్నది అంటే, నాకు ఒక 5 నిమిషాలు ఇస్తే అక్కడికి వచ్చి చెప్తాను, రండి చెప్పండి. వచ్చాడు. నేను చెప్పేది ఏమీ లేదండి, నా జీవితం అంతా 3 గొప్ప వ్యక్తులను నేను గౌరవించాను, వారు చెప్పింది ఒక పుస్తకంలో రాసుంది, అది నేను జస్ట్ మీకు చదివి వినిపించి వెళ్ళిపోతాను, 5 నిమిషాలు సమయం ఇవ్వండి అంటే, సరే చదవండి అన్నారు. మొట్టమొదట మోషే రాసినటువంటి లేవియా కాండం నుండి చదివాడు. తర్వాత కీర్తనల్లో దావీదు రాసినటువంటి దాన్ని చదివాడు. తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు రాసిన దాన్ని చదివాడు. చదివేసి దాన్ని గట్టిగా, బలంగా, విశ్వాసపూరితంగా చదివాడు. కేకలేయలేదు, మీరు పాపులని లేదు,
ఏమనలేదు, మర్యాదగా చదివేసి గ్రంథాన్ని మూసేసి థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, మీరంతా బైబిల్ నుండి చదివారు కదా అని. అవును, బైబిల్ నుండే చదివాను. ఆయన అన్నాడు, మీరు మోషే, డేవిడ్, పాల్ చెప్పింది చదివారు కదా. అవును చదివాను, అందుకనే నేను వారికి ఏదైతే చెప్పారో అది చెప్తానన్నా అది చేశానని వెళ్ళిపోయి కూర్చున్నాడు. సో ఇంకా ఎవరికైనా అభ్యంతరం ఉందా అనగానే అప్పటిదాకా అందరూ క్వైట్గా ఉన్నారు. ఒకడు లేచాడు, నేను ఓటెయ్యా అన్నాడు. ఇంకొకడు లేచాడు మెల్లగా, నాకు కూడా ఓటు వేయబుద్ధి వేయట్లేదు. సో మొత్తానికి ఏమైందంటే ఆ రోజున వారు ఓట్లు వేయలేదు, ఆ లా పాస్ చెయ్యలేదు. కారణం ఏంటి? ఒక్కడు అంతమందికి వ్యతిరేకంగా పోయి తన యొక్క విశిష్టతను చాటుకున్నాడు. నాకు పేరు పోతుందేమో, నాకు రేపు కష్టం వస్తుందేమో, నన్ను వీళ్ళు బతకనియరేమో అనేటువంటి ఆలోచనలు చేయలేదు. ఆయన అక్కడికి పోయి దేవుడి ప్రతినిధిగా నిలబడ్డాడు, దేవుడిని గణపరిచాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఒక క్వశ్చన్ ఏంటంటే, దానియేలు 2వ అధ్యాయంలో షద్రకు, మెషకు, అబేద్నెగోల గురించే రాయబడి ఉంది. దానియేలు గురించి ప్రస్తావన ఎందుకు లేదు? దానియేలు ఎక్కడున్నాడు, ఏమయ్యాడు అని చాలా మంది ప్రశ్నలు మరి వేశారు. దాని గురించి బైబిల్ పండితులు స్పెక్యులేషన్ కూడా చేశారు. మరి దాంట్లోనికి నేను ఎక్కువ సమయం తీసుకోను, కానీ 2-3 విషయాలు మీతో చెప్పనివ్వండి. దానియేలు ఎలాంటి వాడో మనకు తెలుసు. 1వ అధ్యాయం ద్వారా నిరూపించాడు, 2వ అధ్యాయం ద్వారా నిరూపించాడు. భవిష్యత్తులో మనం 6వ అధ్యాయానికి వస్తే ఆయన యొక్క గుణం ఏంటో మనకు నిరూపిస్తాడు. ఒకవేళ 3rd చాప్టర్లో దానియేలు ఉంటే వంగి మొక్కేవాడు కాదు. సో అది మాత్రం వితౌట్ డౌట్ మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక భక్తుడు అంటాడు, గాడ్ డస్ నాట్ టెస్ట్ ఆల్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ ఇన్ ద సేమ్ మేనర్. దేవుడు తన పిల్లలందరినీ ఒకే సమయంలో ఒకే రకమైనటువంటి పరీక్షకు గురి చెయ్యడు. దేవుడు తన పిల్లలందరినీ ఒకే సమయంలో ఒకే రకమైనటువంటి పరీక్షకు గురి చెయ్యడు. ఇంటరోడు ఇంటర్ రాస్తాడు, డిగ్రీోడు డిగ్రీ రాస్తాడు, పిహెచ్డిోడు పిహెచ్డి రాస్తాడు. ఎవడికి ఏం పరీక్ష పెట్టాలో దేవుడికి ఒక్కడికే తెలుసు. సో మరి దానియేలుకి ఈ పరీక్ష అవసరం లేదు. ఈ పరీక్ష షద్రక్, మెషక్, అబేద్నెగోలకు కావాలి. 6వ అధ్యాయంలో వాళ్ళకి ఆ పరీక్ష అవసరం లేదు. ఆ పరీక్ష ఎవరికి అవసరం? దానియేలుకు అవసరం. సో బైబిల్ పండితులు, పురాతనమైనటువంటి పండితుల నుండి ప్రస్తుతపు అధునాతపు పండితులు కొన్ని చెప్పారు. దాంట్లో కొన్నింటిని నేను తీసుకున్నాను, చెప్తాను వారేమన్నారో. వారి యొక్క స్పెక్యులేషన్, సజెషన్ మాత్రమే. ఇది టెక్స్చువల్ ఎక్స్ప్లెనేషన్ కాదు, అంటే లేఖనము ఇచ్చేటువంటి వివరణ కాదు. మొట్టమొదటిది, దానియేలు రాజుగారి కింద ఉన్నాడు, సెకండ్ ఇన్ కమాండ్. అదే మనము 2వ అధ్యాయం 49లో చూస్తాం. షద్రక్, మెషక్, అబేద్నెగో ఇంకా లోవర్ పొజిషన్లో సంస్థానంలో ఉన్నారు, కానీ దానియేలు రాజుగారి కింద ఉన్నాడు, కోర్టులో ఉన్నాడు. సో దానియేలు యొక్క నమ్మకత్వాన్ని, విశ్వసనీయతను, విధేయతను రాజుగారు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ అ ప్రూవన్ క్యారెక్టర్. సో ఆయన అక్కడికి వచ్చి వంగి మొక్కి నేను నీకు నమ్మకమైన విధేయుడను అని తెలపాల్సిన అవసరం లేదు. గనుక డానియల్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ అన్నాడు ఒక ఆయన. రెండవది, ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో రాజుగారు, ఆ దేశపు పెద్దలందరూ ఉన్నారు. కాకపోతే మరందరూ అక్కడ ఉంటే దేశపు బాధ్యతను ఎవడు మోయాలి? రాజు తర్వాత ఈయన. గనుక రాజు యొక్క యాబ్సెన్స్లో రాజు బాధ్యతలన్నీ ఈయన నిర్వహిస్తూ అక్కడికి రాకుండా మినహాయింపును పొందాడు. అది 2వ తలంపు. 3వ తలంపు, ఆ సమయంలో దానియేలు దూరదేశంలో రాయబారిగా పనిచేస్తున్నాడు కనుక ఆ రోజున జరిగే ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేడు. సో ఆయన మినహాయింపును పొందాడు. 4వది ఏంటంటే, దానియేలు యొక్క లక్షణము రాజుకు బాగా తెలుసు. ఇలాంటిది పెట్టినప్పుడు దానియేలు ఒప్పుకోడు. నేను చేసిన శాసనానికి నేను దానియేలును చంపాలి, దానియేలును చంపితే నా దేశానికి భవిష్యత్తు ఉండదు, నాకు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి నా బుద్ధిమంతులందరూ బుద్ధిహీనులు, సో నేను ఎట్లాగైనా దానియేలును కాపాడుకోవాలని రాజుగారే దానియేలుకు ఒక పనిచ్చి దూరం పంపి ఈ కార్యక్రమం పెట్టుకున్నాడంట. అట్లా కూడా చేస్తారు. 6వ అధ్యాయంలో రాజుగారు సింహాల గుహలో దానియేలుని వేశాడు. ఆయన నెబుకద్నెజర్ కదా, ఆయన ఇంకొక రాజు. మరి దానియేలులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈయనకు దేవుడికే కాదు రాజులకు కూడా ఈయన బహుప్రియుడిగా మారిపోయాడు. ఓకే, 6వది ఏంటంటే ఆయన యొక్క మరి మతపరమైనటువంటి నిష్ట, ఆల్రెడీ అది కవర్ చేసేసాను. సో ఆయన కోర్టులో ఉన్నాడు. ఇది ఒక ప్రొవిన్షియల్ కార్యక్రమం, ఒక ప్రావిన్స్కి సంబంధించింది కనుక ఆయన రానవసరం లేదని ఒక ఆయన అన్నాడు. 2వది, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అరమిక్ భాషలో ఒక్కొక్క అధిపతుల గురించి వారు ఇచ్చినటువంటి వివరణ చూసుకుంటూ పోతే మరి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి జ్ఞానులు అక్కడ పేర్కొనబడలేదు. సో ఈ జ్ఞానులందరితో దానియేలు వారి మీద ఉన్నటువంటి అధికారి గనుక, గొప్ప జ్ఞాని గనుక వారు రావాల్సిన అవసరం లేదు అని ఒక ఆయన అన్నాడు.
ఇంకోటి ఏంటంటే, ఇంకా ఈ ఒక్కటి చెప్పేసి నేను ముందుకెళ్ళిపోతాను. దానియేలు ఆ సమయంలో వ్యాధిగ్రస్తుడు అయ్యాడు. 8వ అధ్యాయం 27లో ఆయన చెప్తాడు. 8వ అధ్యాయం 27లో వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడో, ఈ దర్శనం కలుగగా దానియేలును నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. సో ఆయన సిక్ అయిపోయాడు గనుక ఆయనను రాజుగారు పిలవలేదు. ఆయన్ని రాజుగారు రికవర్ అవ్వడానికి వదిలేశాడు. ఇవన్నీ కూడా వారు చెప్పినటువంటి విషయాలు. అవి ఉండొచ్చు, అవి ఉండకపోవచ్చు. 13 నుండి 15 వరకు మీరు చూస్తే, నెబుకద్నెజర్కి చాలా కోపం వచ్చింది. అత్యాగ్రహము రౌద్రము గలవాడై షద్రకు మెషకును అబేద్నెగోను పట్టుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మనుషులను వారు రాజు సన్నిధికి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు 14వ వచనంలో 15వ వచనంలో ఆయన వారిని ప్రశ్నిస్తున్నాడు. అగ్ని గుండం ఎంత మండుతుందో ఈయన యొక్క మరి హార్ట్ కూడా అంతే వేడితో మండిపోతోంది. ఎందుకంటే రాజును ధిక్కరించారు. అంతేకాకుండా ఆ యొక్క కల్దీయులకు వీరు ధిక్కరించినట్టు తెలుసు. సో ఆయన దాన్ని బట్టి ఉగ్ర రూపము దాల్చాడు. వాళ్ళని అంటున్నాడు, నా దేవతను పూజించుట లేదని, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని నాకు వినబడింది. అది నిజమా? ఇంటరాగేట్ చేస్తున్నాడు. ఒక మంచి పని ఏం చేశాడంటే, డైరెక్ట్గా వారి దగ్గర నుండే అది నిజమో కాదో తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరైనా తప్పు చేశారు అని ఎవరైనా మనకు వచ్చి చెప్తే, తప్పు చేసిన వారిని పిలిచి నిజమా కాదా తెలుసుకోవడం ఒక మంచి సాంప్రదాయం. తెలుసుకోకుండా మనం తప్పుకు పరిష్కారాలు, సమస్యలకు జడ్జిమెంట్లు ఇవ్వడం అంత మంచిది కాదు. సో నెబుకద్నెజర్లో ఇది ఒక మంచి లక్షణం. కోపంలో కూడా వివేకాన్ని విడిచిపెట్టలేదు. సో మనం నేర్చుకుంటే మంచిది. బాగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించినప్పుడు మీరు ఆ యొక్క విగ్రహానికి వంగి మొక్కలేదు. ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నమస్కరిస్తే మంచిది, లేకపోతే తక్షణమే మిమ్మల్ని వేడిమి గల అగ్నిగుండంలో వేస్తాను అని చెప్పి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని అన్నాడు. మళ్ళీ ఇది ఒక యారోగెంట్ స్టేట్మెంట్, అహంకారంతో కూడుకున్నటువంటి వ్యాఖ్య. నా జెరోమ్ అనేటువంటి భక్తుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళ దేవుడు ఎక్కడున్నాడంటే 2వ అధ్యాయంలోనికి వెనక్కి వెళ్ళి కాస్త నీవు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళ దేవుని యొక్క సేవకుని కాళ్ళ ముందు నీవు సాష్టాంగపడ్డావు చూడు, ఆయన దేవుడు పరలోకమందు చక్కగా ఉన్నాడు అని రాశాడు జెరోమ్. సో వాళ్ళ దేవుడు ఎక్కడున్నాడంట? ఆ దేవుని యొక్క సేవకుడైన దానియేలు కాళ్ళ మీద పడ్డావు 2వ అధ్యాయంలో. అప్పుడే మర్చిపోయావు. ఎంత తొందరగా మర్చిపోతారు కదా మనుషులు. సో నా చేతుల్లో నుండి నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడు ఎవడు? ఆ దేవుడు చూపిస్తాడు ఎట్లా రక్షిస్తాడో, ఎలా వారిని ఆయన మరి విండికేట్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. రాజుగారు మొదట్లోనే మొక్కని వారిని అగ్నిగుండంలో వేస్తానన్నాడు. ఇప్పుడు ఇంకా కోపముతో ఆ మాట చెప్పాడు. తర్వాత మీరు చూస్తే 7 దాని యొక్క వేడిని పెంచినట్లు కూడా 19వ వచనం మనకు చెప్తోంది. సో ఈ టైంలో వీరు ఒక క్రిటికల్ క్రైసిస్లో ఉన్నారు. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, విషమ పరిస్థితిలో ఉన్నారు. వీరు రాజుగారి మాటను మీరితే వీరి యొక్క ప్రాణాలు వెంటనే తక్షణమే పోతాయి. సో ఏం చేయాలి ఇప్పుడు? చాలామంది ఏం చేస్తారు, మీరైతే ఏం చేస్తారు? ప్రపంచంలో ఒక విషయాన్ని మనము తరచూ వింటుంటాం, చదువుతుంటాం. దాన్ని సిచ్యువేషనల్ ఎథిక్స్ అంటారు. సిచ్యువేషనల్ ఎథిక్స్ అంటే పరిస్థితులకు అనుకూలమైన నైతికత, పరిస్థితులకు అనుకూలమైన లేకపోతే పరిస్థితికి అనుగుణమైన నైతికత. ఇంకో రకంగా చెప్పాలంటే ఎథిక్స్ డిటర్మిన్డ్ బై అ పర్టికులర్ సిచ్యువేషన్. ఒక ప్రత్యేకమైన పరిస్థితి నీ నీతిని నిర్దేశిస్తుంది. అంటే నీవు ఆ పరిస్థితిని బట్టి ఎలా మసులుకోవాలో నీకు చెప్తుందన్నమాట. ఒక క్రిస్టియన్ సిచ్యువేషనల్ ఎథిక్స్ని పాటించవచ్చా? ఆన్సర్ షద్రకు మెషకు అబేద్నెగోలు నో, NO క్యాపిటల్ నో అని ఇచ్చారు. చాలా మంది అంటుంటారు పరిస్థితుల ప్రభావం బ్రదర్. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, a Christian is to live according to the principle, not according to pragmatism. సూత్రమును బట్టి, సత్య విషయములను బట్టి ఒక క్రైస్తవుడు బ్రతకాలి. ప్రాగ్మటిజం అంటే వ్యవహారిక సత్తావాదం అంటారు. అంటే ఒక విషయంలో ఇలా వ్యవహరిస్తే నీకేమి నష్టం ఉండదు, కష్టం ఉండదు అని నేర్పించేటువంటి ఒక విషయం అన్నమాట. సో వ్యవహారిక సత్తా విధానాన్ని కాదు మనం వాడాల్సింది, వాక్య సూత్ర విధానాన్ని మనం వినియోగించాలి.
ఒకవేళ వీరు ముగ్గురు కూడా కాసేపే కదా అని రాజుగారి యొక్క ఆగ్రహానికి లోబడి వంగి మొక్కి ఉంటే దానియేలు ఈ చాప్టర్ని ఏ రకంగా రాసేవాడు? షద్రక్, మెషక్, అబేద్నగోలను మనము ఈ స్థాయిలో ధ్యానించే వారమేనా? వారి సమయంలో వారు ఒకవేళ వారి యొక్క స్వంత మత నాయకుల దగ్గరికి వెళ్ళి, అంటే వారి పాస్టర్ల దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే ఏం చెప్పేవారు? వారు ఈ రకంగా చెప్పేవారు, మెజారిటీ ఈ రకంగా చెప్పేవారు. జాగ్రత్తగా వినండి. రాజుగారితో మీరు వెళ్తే మంచిది. సో గో అలాంగ్ విత్ ద కింగ్. రాజుగారితో మీరు వెళ్ళిపోండి. ఆయన అథారిటీ, ఆయనకు మీరు వెనక్కి జవాబు చెప్పొద్దు. ఆ యొక్క విగ్రహానికి వంగి మొక్కండి ఒక 3 సెకండ్లు, అంతే కదా. విగ్రహారాధికులతో నిండిన దేశంలో మనం ఉన్నాం. వారితో మనము కలిసి ఉండకపోతే ఎట్లా? కాసేపు భరించండి. అండ్ 4వది, మీరు రాజుగారి యొక్క కోపానికి గురి కాకుండా రాజుగారి యొక్క మన్నన పొందితే రాజుగారికి దగ్గరగా పనిచేస్తున్నారు. రేపు రాజుగారిని మీ వైపు నడిపించొచ్చేమో. అర్థమవుతుందా నా పాయింట్? ఆ రకంగా అప్పుడోళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈ రోజున చాలా మంది 10లో 8 మంది పాస్టర్లు అంటున్నారు, అవిశ్వాసిని పెళ్లి చేసుకో, తర్వాత మార్చుకోవచ్చు. నాన్ సెన్స్. అవిశ్వాసిని పెళ్లి చేసుకో, తర్వాత మార్చుకోవచ్చు. ఈ రిఫార్మ్డ్ చరిత్రలో ఏ నిజమైనటువంటి దైవ సేవకుడు ఆ రకంగా చెప్పలేదు. చార్ల్స్ స్పర్జన్ అయితే నువ్వు అడ్డగాడిదవు అన్నాడు. నువ్వు ఆ పని చేస్తే నువ్వు అడ్డగాడిదవు అన్నాడు. టేబుల్ మీద ఉన్నటువంటి వాడిని కింద ఉన్నవాడు లాగడం సులువ, కింద ఉన్నవాడిని టేబుల్ మీద ఉన్నవాడు లాగడం సులువ అని కూడా చార్ల్స్ స్పర్జన్ ప్రశ్నించాడు. మీరు చెప్పండి ఆన్సర్ ఏంటో? టేబుల్ మీద ఉన్నోడు కిందోడిని పైకి లాగడం ఈజీయా, లేకపోతే కిందున్నోడు పైనున్నోడిని లాగేయడం ఈజీయా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మునిగేవాడు వీడిని బయటికి తీసేవాడిని లాగేస్తాడు. సో టేబుల్ మీద ఉన్నోడు అవిశ్వాసి కాదు, విశ్వాసి. మీరు ఎక్కడున్నారు అని. సో సిచ్యువేషనల్ ఎథిక్స్ ఏం చేస్తాయి? అది మనకు శోధనను పెంచుతాయి, రాజీ పడ్డానికి అవకాశాలు ఇస్తాయి. అండ్ మనము రేషనలైజ్ చేయడానికి, అంటే అవును కదా అనేసి మనం కారణాలు వెతుక్కోవడానికి మనకు చూపిస్తాయి. బహుశా ఇంకొంతమంది ఈ రకంగా చెప్పి ఉండొచ్చు, ఏంటంటే కాసేపే కదా, ఒక్కరోజు కార్యక్రమమే కదా, ఒక్కసారి వంగితే మీ ఉద్యోగాలు పోకుండా ఉంటాయి. మీ ఉద్యోగాలు పోకపోతే అంతమంది అవిశ్వాసుల మీద మీకు ఆ యొక్క అథారిటీ పవర్ ఉంది, దాన్ని మీరు చక్కగా దేవుడి కొరకు వాడుకుంటే వారందరినీ దేవుడి వైపు నడిపించవచ్చు. అంటే మీరు చచ్చిపోయి ఏం సాధిస్తారు? బతికుండి సాధించాలి కానీ అని చెప్పుండొచ్చు. సో కొంతమంది అంటుంటారు నాతో, పరిస్థితులు బాగా లేవు. పరిస్థితులు ఎప్పుడు బాగుండవు అని దేవుడు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ. అంటే ఆయన చెప్పింది ఏంటి? మీ పరిస్థితులు ఎప్పుడు కూడా అప్ టైట్గానే ఉంటాయి, అప్ సైడ్ డౌన్గానే ఉంటాయి. సో పరిస్థితులు బాగుండవు, కానీ మీకు ప్రభు బాగున్నవాడు ఉన్నాడు కనుక మీరు పరిస్థితులు బాగలేవు కనుక నేను బాగా ఉండలేను అని అంటే అది ఒక చాలా పెద్ద ఘోరము, పాపము, నేరం అయిపోతుంది. సో చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు? దేవుడిని అవమానపరుస్తారు, దేవుడి వాక్యానికి అవిధేయత చూపుతారు, దేవుడి యొక్క జ్ఞానాన్ని అవహేళన చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, మీరేం మర్చిపోయినా సరే బైబిల్లో దేవుడు చెప్పిన దానికి మించినటువంటి విషయం ప్రపంచంలో ఇంతవరకు ఎవడు చెప్పలేదు, చెప్పబోడు. ఎవడైనా చెప్పిన దానికి దేవుడి వాక్యం కన్నా మీరు ఎక్కువ వాల్యూ ఇస్తే దేవుని జ్ఞానాన్ని మీరు అవహేళన చేస్తున్నారు. దేవుని జ్ఞానాన్ని అవహేళన చేయడం అనేది అన్నిటికన్నా చాలా పెద్ద దారుణమైన పాపం. తర్వాత ఇంటికెళ్ళి 1 కొరింథీ 1వ అధ్యాయం చదువుకోండి. బైబిల్ చెప్తోంది దేవుని బుద్ధిహీనత లోక జ్ఞానం కన్నా గొప్పది. సో పియర్ ప్రెషర్కి, మనము చుట్టూ ఉన్నటువంటి సోషల్ ప్రెషర్కి, మన ఫ్యామిలీ ప్రెషర్కి మనం పడిపోతే మనకు జీవితం ఉండదు, సాక్ష్యం ఉండదు, అండ్ దేవుని యొక్క చిత్తాన్ని మనం చెయ్యం. ఇంగ్లాండ్ దేశంలో యాంగ్లికన్ పాస్టర్గా ఒక ఆయన స్టడార్ట్ కెనడీ అనేటువంటి సేవకుడు పనిచేసేవాడు. 2వ ప్రపంచ యుద్ధం అనుకుంటాను, చాప్లైన్గా సైనికులకు సేవకునిగా ఆయన పంపించబడ్డాడు. ఫ్రెంచ్ మరి యుద్ధం జరుగుతోంది, ఫ్రాన్స్లో ఆయన కూడా మరి యుద్ధ సమయంలో ఉండాల్సి వచ్చింది. విస్తృత స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఆయనకు ఒక చిన్న బాబు ఉన్నాడు, వానికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఈ రకంగా రాశాడు, నా కుమారుడా, నీవు ప్రార్థన చేయడం నేర్చుకోవాలని నేను నీకు రాస్తున్నాను. అయితే నీవు ప్రార్థన ఈ రకంగా చెయ్యాలి. ప్రార్థనలో మొదట నీవు గాడ్ కీప్ డాడీ సేఫ్ అని చేయకూడదు, దేవా మా నాన్నను సురక్షితంగా ఉంచు అని చేయకూడదు. ఈ రకంగా చెయ్యి, గాడ్ మేక్ డాడీ బ్రేవ్ అండ్ ఇఫ్ హీ హ్యాస్ హార్డ్ థింగ్స్ టు డూ మేక్ హిమ్ స్ట్రాంగ్ టు డూ దెమ్.
దేవా మా నాన్నను ధైర్యవంతునిగా చేయి, కష్టతరమైనటువంటి పనులు మా నాన్న చేయాల్సి వస్తే ఆయనకు బలమునివ్వు అని చెప్పి తండ్రి తన పిల్లవాడికి ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. అండ్ నా యొక్క ప్రార్థన ఏంటంటే ఈ రోజున ఇలాంటి తండ్రులు సంఘంలో ఎక్కువ అవ్వాలి. రెండవది ఆయన అంటాడు, జీవము మరణము ముఖ్య విషయం కాదు, సరి తప్పు అన్నవే ముఖ్యమైన విషయం. అండ్ చక్కని మాట రాశాడు, డాడీ డెడ్ ఈజ్ డాడీ స్టిల్. తండ్రి యథార్థంగా ఉండి చచ్చిపోయినా తండ్రిగానే ఉంటాడు. కానీ తండ్రి ఎప్పుడైతే దేవుడిని కించపరిచి అవమాన రీతిలో పని చేస్తాడో ఆ తండ్రి గురించి నీవెప్పుడు గౌరవించి ఘనతతో తలెత్తుకొని తిరగలేవు. సో మొదట తండ్రిని సురక్షితంగా ఉంచుమని ప్రార్థన చేయొద్దు, ధైర్యంతో బలంతో నింపి కష్టమైన నష్టమైన నిలబడేటట్టు ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు. సో డాడీ డెడ్ ఈజ్ డాడీ స్టిల్. సో అది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. మన జీవితంలో రాజీకి మనం ఒప్పుకోవద్దు. ఇంకా కొన్ని నిమిషాలు నేను మీవి తీసుకుంటున్నాను, మీరేమీ అనుకోవద్దు. 16 నుండి 18 వరకు అయిపోతుంది. అప్పుడు షద్రకు మెషకు అబెద్నగో రాజుతో ఇలాగూ చెప్పారు. నౌ నెబుకద్నెజర్ అని ఆయనను వారు పిలిచారు. ఆయన యొక్క దాసులందరూ అంతకు ముందు భాగంలో వీళ్ళ మీద కొండాలు చెప్పినటువంటి వారు వచ్చినప్పుడు ఏమన్నారు? రాజు చిరకాలము జీవించునుగాక అని అన్నారు. నాకు తెలిసి దానియేలు కానీ షద్రకు మెషకు అబెద్నగోలు కానీ ఆ మాట పలికి ఉండరు. మొన్న శ్రీదేవి చచ్చిపోయిన తర్వాత చాలా మంది రిప్ 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 అని ట్విట్టర్లు కొడుతున్నారు. రిప్ అంటే ఈ రిప్ కాదండి, RIP అంటే రెస్ట్ ఇన్ పీస్ అని. రెస్ట్ ఇన్ పీస్ అంటే ఒక క్రైస్ట్లెస్ సోల్, హౌ కెన్ ఇట్ రెస్ట్ ఇన్ పీస్? క్రీస్తు లేని ఆత్మ, సమాధాన కర్తయగు అధిపతి లేని ఆత్మ, ఆయన సన్నిధికి వెళ్ళనటువంటి ఆత్మ శాంతిని ఎలా కలిగి ఉండగలదు? సో ఆమె గురించి బాధ కలిగింది, ఎందుకంటే ఆమె యేసుని తెలుసుకోకుండా చనిపోయింది. లోకాన్ని సంపాదించుకుంది, అతిలోక సుందరి అనిపించుకుంది, కానీ చాలా దారుణమైన రీతిలో లోకం నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. సో వీళ్ళెప్పుడు అనుండరు రాజు చిరంజీవి అని అనుండరు. మీకు అర్థమైంది అనుకుంటాను. సో కొంతమంది మీకు తెలుసు, వాడు ఒక దుర్మార్గుడు, పాపాత్ముడు, వాడు చచ్చిపోయాడు. మనకు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రెసిడెంట్లందరినీ గుప్పెట్లో పప్పెట్లుగా పెట్టుకున్నటువంటి ఇవాంజలిస్ట్ ఉండేవాడు, ఒక పెద్ద నేత. ఆ దుష్టుడు చచ్చిపోయినప్పుడు ఆయన ఆత్మకు శాంతి కలుగును గాక అని పేపర్లో ఫుల్ ఇంత ఏపిచ్చాడు. ఆయన ఎలాంటి సువార్తి కూడా అప్పుడే అర్థమైపోయింది. ఇప్పుడైతే అందరికీ తెలిసిపోయింది నవ్వుల పాలైపోయాడని. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? రాజుగారిని డైరెక్ట్గా పేరుతో పిలుస్తున్నారు, ఎందుకంటే దేవుడినే సవాలు చేశాడు. సో రాజుగారితో వారు మాట్లాడినప్పుడు ఏమాత్రం అమర్యాదగా మాట్లాడట్లేదు. కాకపోతే ఇప్పుడు రాజు సేవకులుగా మాట్లాడట్లేదు, ఇప్పుడు దేవుని సేవకులుగా మాట్లాడుతున్నారు. రాజు సేవకునిగా రాజు కోట్లో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడాలి, కానీ దేవుని సేవకులుగా రాజు ముందు నిలబడినప్పుడు ఇంకో రకంగా మాట్లాడాలి. సో అందుకనే రాజగు నెబుకద్నెజర్ అనట్లేదు. నెబుకద్నెజర్, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. అంటే వీ డు నాట్ హ్యావ్ టు ఆన్సర్ యూ. నీకు అసలు ఆన్సర్ చెప్పాల్సిన పనే మాకు లేదు. చాలాసార్లు మనము అందరికీ ఆన్సర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాము, క్రిటిసిజంకి ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము, అలిగేషన్కి ఆన్సర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. దానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటుంది. కొన్నిసార్లు ఇవ్వాలి, కొన్నిసార్లు ఇవ్వకూడదు. సో వీళ్ళు అంటున్నారు ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు. పిలాతు ముందు యేసు నిలబడినప్పుడు ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదని ఊరుకున్నాడు. ఆయన సిలువలో ఉన్నప్పుడు దారిని పోయే దానియేలందరూ ఆయన తిట్టిపోస్తే ఆన్సర్ ఇవ్వకుండా ఊరుకున్నాడు. సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ టు డోంట్ వేస్ట్ అవర్ ఎనర్జీ. అర్థమైందా మీకు? జస్ట్ బీ క్వైట్, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. సో వీళ్ళు మరి ఇక్కడ చూస్తే చక్కని మాట చెప్పారు, నీకు మేము ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు. 17లో మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి దేవుడికి వ్యతిరేకంగా ఏమీ కంప్లైంట్స్ లేవు. వారి దేవుడి మీద వారికి విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. ఏ రకమైనటువంటి కంప్లైంట్లు ఉండొచ్చు? 2 కంప్లైంట్లు ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ నేను 2 కంప్లైంట్లు మీకు చెప్తాను. ఒకటి, మేము చక్కని యవన కాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని పరాయి దేశానికి చెర పట్టుకొని పోనిచ్చావు అనే ఆయాసము, ఫిర్యాదు దేవునికి వ్యతిరేకంగా వారికి ఉండొచ్చు, సమంజసం. వారికి ఆ కంప్లైంట్ లేదు. రెండవది, మేము ఈ యొక్క పరిస్థితిలో పడ్డానికి నీవు అవకాశం ఇచ్చావు. ఇప్పుడు మేము నీకు తెలుసు దానికి మొక్కొద్దని
నీవే మాకు చెప్పావు మొక్కొద్దని, ఇప్పుడేమో రాజు మొక్కమంటున్నాడు, మొక్కకపోతే చావమంటున్నాడు. ఈ పరిస్థితిలో మమ్మల్ని ఎందుకు పెట్టావు? ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటారు, నన్ను ఈ పరిస్థితిలో ఎందుకు పెట్టావని. సో వీళ్ళకి కంప్లైంట్స్ లేవు. సో క్రిస్టియన్స్ ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు మనకన్నా తక్కువ ఆధిక్యత కలిగినటువంటి వారు, మనం వాళ్ళకన్నా ఎక్కువ ఆధిక్యతను కలిగినటువంటి వారం. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి వ్యతిరేకంగా ఏమీ కంప్లైంట్స్ పెట్టుకోకండి. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా కంప్లైంట్ని పెట్టుకునేటువంటి సత్తా లేకపోతే ఆ రకమైనటువంటి అర్హత రెండూ మనకు లేవు. సో వీళ్ళు ఆ రెండూ లేదు. అండ్ వీళ్ళకి టోటల్ పీస్ ఉంది దేవుడితో సంపూర్ణంగా వారు మరి సామరస్యతను సమాధానాన్ని కలిగి ఉన్నారు. అందుకని వారు అన్నారు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, నీ వశాన పడకుండా రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా చాలా మంచి మాట కదా. అక్కడ చాలా మంది రారు. కొంతమంది మరి నాతో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసులుగా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, ఈరోజు కూడా ఒక పెద్ద సేవకురాలు నాకు ఫోన్ చేసింది. ఆమె మాటల్ని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మరి వారు దేవుడితో డీల్స్ చేసేటువంటి రీతిలో ప్రయత్నిస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. కొంతమంది ఇట్లా అంటారు, ప్రభువా మరి నేను నీతో ఎంతకాలం ఉంటానంటే, నీ కొరకు నమ్మకంగా ఎప్పటిదాకా నేను నడుస్తానంటే, నాకు ఉద్యోగం పోనంత వరకు, నాకు రోగం రానంత వరకు, నా యొక్క విశ్వాసం కొరకు నేను హింసలు పొందనంత వరకు, నేను నీ కొరకు ఎక్కువ త్యాగం చేయాల్సిన అవసరం రానంత వరకు, నా జీవితాన్ని నా ఇష్టానుసారంగా నా కలలను సాకారం చేసుకోవడానికి నీవు నాకు అనుమతించినంత వరకు నేను నీతో నడుస్తాను. ఇది ఒక డీల్ అన్నమాట. దేవుడు ఎవరితో డీల్ చేయడు. దేవుడు మనుషులతో కవెనెంట్ చేస్తాడు, డీల్ చేయడు, కాంట్రాక్టులు చేయడు. అండ్ దేవుడు మనుషులకు ఒక ఆప్షన్ ఇవ్వడు, నీకు ఇష్టమైతే దీంట్లో నన్ను గణపరచు, లేకపోతే నన్ను హీనపరచు అండు. ఆయన చెప్పేది ఒకటే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నా విధానం, నీ జీవితంలో ఇది నేను చేయాలనుకుంటున్నా, నమ్మకంగా ఉంటావా ఉండవా, అంతే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఐదర్ యు బీ ఫెయిత్ఫుల్ ఆర్ రిమైన్ అన్ఫెయిత్ఫుల్. యోబు అందుకే అన్నాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయనకు నమ్మకంగా ఉంటాను, ఆయన్నే నమ్ముతాను. సో ఫైనల్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతి క్రిస్టియన్, ప్రతి దేవుని ప్రజ ముందు ఈ రెండు వస్తాయి, కాన్షియన్సా కాన్షియన్సా. నీవు నీ యొక్క మంచి మనస్సాక్షిని బట్టి నీ జీవిత నిర్ణయాలు చేసి బ్రతుకుతావా, లేకపోతే నీ ముందున్నటువంటి ఆ యొక్క పరిణామాలకు నీవు దాసుడవైపోయి బలి అయిపోయేటువంటి స్థితిలోకి వచ్చావు కనుక నిర్ణయాలు చేస్తావా? ఎవ్రీ క్రిస్టియన్ ఈ విషయంలో తప్పకుండా దేవుడి చేత పరీక్షించబడతాడు. కాన్షియన్సా లేకపోతే కాన్సెక్వెన్సా. సిచ్యువేషనల్ ఎథిక్స్ని వెంబడించి ఆధారపడేటువంటి వారందరూ కూడా కాన్సెక్వెన్సులను బట్టి నిర్ణయాలు చేస్తారు. నేను ఇది చేయకపోతే మరి మా డాడీ ఒప్పుకోడు, నేను అది చేయకపోతే మా బాస్ ఒప్పుకోడు, నేను ఆ రకంగా ఉండకపోతే నా ఫ్రెండ్ ఒప్పుకోదు. సో ఏంటది? వాళ్ళ యొక్క డెసిషన్, వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ ఏంటి? కాన్సెక్వెన్షియల్. ఆ యొక్క పరిణామాన్ని బట్టి వారు చేస్తున్నారు. మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇది నా దేవుడికి వ్యతిరేకం, నా మనస్సాక్షి ఒప్పుకోదు, నువ్వు ఏమనుకుంటావో అనుకో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. మార్టిన్ లూథర్ అన్నాడు చూడండి, అందరి ముందు, దేవుడి వాక్యానికి నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేనేమి చేయలేను. దట్ షుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ అండ్ లెడ్ బై ద స్పిరిట్. ఆత్మతో నిండి నడిపించబడితే. అండ్ చక్కని మాటలు వారు అన్నారు. బట్ ఇఫ్ నాట్, ఒకవేళ, తెలుగులో ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. ఎంత మంచి మాటలండి. ఈ మాటలు మన నోట్లో ఉండాలి, మన మైండ్లో ఉండాలి. మనం ఆయన నామమున వారం వారం కూడుకున్నప్పుడు నిత్యము దీన్ని మనం ఒప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు సార్వభౌముడు, ఆయన అందరి మీద సర్వ అధికారం గలవాడు. ఆయన ఎవ్వరికి ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు, ఆయన ఎవ్వరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎవరిని సంతోషపెట్టి మురిపించాల్సినటువంటి అవసరతే లేదు. God is well pleased with himself in heaven. He doesn't need any one of us. ఆయనకు మనం ఎవ్వరము అవసరం లేదు, కానీ మనకు అందరికీ ఆయన అవసరం. సో మనం ఆయన ముందు జీ హుజూర్ అనాలి, కానీ ఆయన మన ముందు నిలబడాల్సిన పని లేదు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఆయన రక్షింపకపోయినా కూడా మేము ఆయనకే లోబడతాం. రాజా, నీ దేవతలను మేము పూజించం, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకో అని చెప్పేశారు. ఎంత మంచి మాట అండి. అవుట్కమ్ ఎట్లా ఉన్నా కూడా మేము మాత్రము ఒబీడియంట్గానే ఉంటాం.
కొంతమంది అంటుంటారు, దేవా నన్ను ఈ పరీక్ష పాస్ చేస్తే నేను నీకు లోబడతా, దేవా నాకు ఈ రోగాన్ని స్వస్థపరిస్తే నేను నీకు లోబడతా, దేవా నాకు ఆ ప్రమోషన్ ఇస్తే లోబడతా, అప్పు తీరిస్తే లోబడతా, నా సేవ దీవిస్తే లోబడతా, అభిషేకిస్తే లోబడతా. పో అంటాడు ఆయన. నువ్వు నాకు లోబడాల్సిన పనే లేదు. వీళ్ళు అట్లా అనట్లేదు. ఆయన రక్షించకపోయినా మేం మాత్రం నీకు లొంగం. సో ఇదేంటి? వాళ్ళ దేవుడి మీద వారికి ఉన్న విశ్వాసం అండ్ వారి దేవుడి మీద వారికి ఉన్నటువంటి భక్తి, ప్రేమ. ఆయన ఎప్పుడు ఏం చేసినా మంచే చేస్తాడు, నా మేలును బట్టే చేస్తాడు, దాంట్లో ఆయన మహిమ పొందుతాడు. కనుక ఐ కెన్ సింప్లీ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన యందు విశ్వాసం ఉంచగలను. ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఆ రకమైనటువంటి స్థితికి దేవుడు నిన్ను నన్ను తీసుకురావడానికే జీవితంలో పరీక్షలను అనుమతిస్తాడు. కొరియాలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఎస్తర్ అండ్ కిమ్ అనేటువంటి కొరియన్ క్రిస్టియన్ ఉండేది. జాపనీస్ వారు కొరియాను స్వాధీనం చేసుకుంటున్నప్పుడు, సైన్యం అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొరియన్ క్రిస్టియన్లందరినీ కూడా వారు బెదిరించి వారి యొక్క షింటో దేవత విగ్రహాన్ని పెట్టి దానికి వంగి మొక్కాలి, లేకపోతే మిమ్మల్ని చంపుతామన్నారు. అండ్ మీరు ఒక్కసారి చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది, జాపనీస్ వాళ్ళు పెట్టే చిత్రహింసలు, వారు చంపే విధానాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈ రోజుల్లో మనము మరి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం కనుక ఆ రోజుల్లో జాపనీస్ వాళ్ళు వీళ్ళని మించిన వాళ్ళు. సో ఎస్తర్ అండ్ కిమ్ని మరి చాలా మందితో ఒక కొండ ప్రాంతానికి తీసుకుని వచ్చి నిలబెట్టారు. అక్కడ విగ్రహం ముందు ఆమె వంగి మొక్కాలి. కానీ ఆమె ప్రార్థన చేసుకొని దానియేలులో ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుంది, 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంది. నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు, వీరి వసాన పడకుండా కాపాడటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా. అందరూ వంగిపోయారు, ఇట్లా లొంగిపోయారు. ఆమె ఒక్కటి పైన ఆకాశం వంక చూస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ, దేవా నేను బలహీనురాలనని నీకు తెలుసు, నాకు నీ బలముతో నన్ను బలపరచు అని ప్రార్థన చేసింది. అయిపోయింది. తర్వాత ఆమెను మరి కొంతకాలానికి వారు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చంపొచ్చు, కానీ ఎందుచేతనో 6 సంవత్సరాలు ఆమెను కిరాతకమైన రీతిలో జైల్లో మగ్గిపోయేటట్టు చేశారు. 6 years ఎస్తర్ అండ్ కిమ్ ఆ జైలు శిక్షను అనుభవించింది, కానీ షింటోకి వంగి మొక్కలేదు. మీరు ఆ ప్లేస్లో ఉంటే ఏం చేసేవారు? 6 years నా ఉద్యోగం పోతే మళ్ళా రాదు, నన్ను రీఇన్స్టేట్ కూడా చెయ్యరు. 6 years నా భార్య బిడ్డలు ఎట్లా బతకాలి? 6 years నా పేరు చెడిపోద్ది. 6 years. సో షద్రకు, మెషకు, అబెద్నగోలు అండ్ ఎస్తర్ అండ్ కిమ్లు బైబిల్లో ఉన్నారు, బయట ఉన్నారు. సో మనకు కావాల్సింది ఏంటంటే, వీళ్ళు ఎందుకు ఆ రకంగా ఉన్నారు? ఈ మాటతో నేను ప్రార్థన చేస్తున్నాను. అండ్ మీ 15 నిమిషాలకు మీకు దైవ దీవెనలు మెండుగా కలుగునుగాక. 57వ కీర్తన 7వ వచనం. వారు ఎందుకు అలాంటి బలమైన నిర్ణయాన్ని చేశారో 57:7. నా హృదయము నిబ్బరముగానున్నది, దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నిబ్బరముగా అనేటువంటి పదము హీబ్రూలో దాని యొక్క అర్థం ఏంటంటే ఫిక్స్డ్. మై హార్ట్ ఈజ్ ఫిక్స్డ్. నా హృదయము నిశ్చలముగా, సుస్థిరముగా ఫిక్స్ చేయబడినట్టుంది. సో నా హృదయం, నీ హృదయం ఆ దేవుని యందు అలా ఫిక్స్ చేయబడి ఉంటే, మనకు చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మనము జలధరించము, ఆందోళన చెందము, భయపడము, నిబ్బరముగా ఉంటాం. అండ్ ఆ టైంలో ఆయనకు పాడి స్తుతి గానాలు చేసే అవకాశం ఉంటుంది. బయట హతసాక్షులు కాలుతూ పాడారు అండ్ కొట్టబడినటువంటి పౌలు, శీలలు జైల్లో హాయిగా అర్ధరాత్రి కూడా పాడుతూ కూర్చున్నారు. సో అలాంటి జీవితాన్ని దేవుడు ప్రతి విశ్వాసికి ఇవ్వడానికి సిద్ధం. సో క్వశ్చన్ ఏంటి? స్టాండింగ్ స్ట్రైట్ ఆర్ ఫాలన్ ప్రాస్ట్రేట్? నేరుగా నిలబడ్డారా లేక నేలన సాష్టాంగ పడ్డారా? ప్రతి ఒక్కరికి ఈ పరిస్థితి వస్తుంది. మీరు నేను ఎలా ప్రవర్తించాలో దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మరొకసారి మీ వాక్యము మాకు వెలుగునివ్వడానికి, మాకు మీ విషయాలు నేర్పడానికి, మమ్మల్ని మీలో బలపరచడానికి, మేము ఈ లోకములో మీ యొక్క నిజమైన ప్రతినిధులముగా, నిత్య రాజ్యానికి వారసులముగా నిలబడ్డానికి, నిటారుగా నిలబడ్డానికి
చేసే సహాయమును బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నీ బిడ్డను ఆ ప్రకారము నీవు బలపరిచి సిద్ధపరచమని, వారి యొక్క హృదయమును నీ వాక్యము చేత వశము చేసుకొని నీ ఆత్మ చేత వారిని నడిపించమని, వారిని దీవించమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.